థ్యాంక్ యూ అన్న. మీ అందరి రిజాల్వ్ బాగా జరిగింది అని చెప్పి నమ్ముతున్నాను. దో ఐ డి నాట్ జాయిన్ యెస్టర్డే, ఐ లిసన్ టు ద హోల్ డిస్కషన్ దిస్ మార్నింగ్. అంతకుముందు కొంచెం భిన్నంగా ఫెజ్కి సేమ్ డిస్కషన్ పెట్టాడు సురేష్. మేము వి యాక్చువల్లీ ఆస్క్డ్ హిమ్ టు డూ రివ్యూ అండ్ రిజాల్వ్ బోత్ ఫర్ us. చేశాడు మాకు కూడా. నేను ఆలోచించుకుంటా ఉన్నాను అనమాట. రిజల్యూషన్స్ యూజువల్గా తీసుకుంటా ఉంటాము. ఈ రిజల్యూషన్స్ వలన మనం ఎలాగో మార్పు చెందుతున్నాం. పబ్లిక్ పర్సెప్షన్లో కూడా మార్పు వస్తూ ఉంది. సెలబ్రిటీస్ చాలా విచిత్రమైనటువంటి స్టేట్మెంట్స్ చేస్తున్నారు. పోయినేడు ఈ ఏడు వచ్చే ఏడు ఏమీ మార్పు ఉండదు అని చెప్పి. సో హౌ టు టేక్ సచ్ థింగ్స్, వాటిని ఎలా తీసుకోవాలి, ముఖ్యంగా మనం యాజ్ బిలీవర్స్, యాజ్ క్రిస్టియన్స్ ఎట్లా తీసుకోవాలి మనం, వీటి గురించి ఆలోచించుకుంటా ఉన్నాను. ఆ తర్వాత దాదాపుగా 4-5 వారాలు మంచి ఫెస్టివల్ సీజన్ కదా అని క్లాసులు ఆపేసి, ఆ క్లాసులకి వీలుంటుందేమో వీక్లో ఒక సామైనా సరే రివ్యూ చేస్తారు, లేకపోతే కనుక దాన్ని సర్వే చేస్తారు అని చెప్పి మీకు ఇస్తే ఏం చేయమంటారు చెప్పండి? మీ రివ్యూలో రాసుకున్నారా దాన్ని? మేము అసైన్మెంట్ చేయలేదు అని చెప్పి రాసుకున్నారా, రాసుకోలేదా? అసైన్మెంట్స్ చేయలేదు మేము అని చెప్పి. ఎక్సెప్ట్ సైమన్ ఎవ్వరూ అసైన్మెంట్స్ చేయలేదు. ఫెస్టివల్లో కొట్టుకుపోయింది బహుశా అని చెప్పాను అనుకుంటున్నాను నేను. బట్ స్టిల్ మీరు మాత్రం చేయక తప్పదు. నేను ఇవాళ కాకపోతే నెక్స్ట్ క్లాస్ టైంకి అయినా సరే ఐ విల్ లుక్ ఎట్ యువర్ ప్రిపరేషన్స్, మీ అసైన్మెంట్ సబ్మిషన్స్ అవి ఖచ్చితంగా చూస్తాను. అది మీకు మంచిది, మీతో పాటు నాకు కూడా మంచిది. నేను కూడా వాటిని చదివి నేర్చుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది. తర్వాత ఐ రియలీ అప్రిషియేట్ సైమన్ ఫర్ టేకింగ్ టైం. అందరిలాగానే తను కూడా చాలా జాబ్ తోటి బిజీగా ఉన్నాడు. అయినా సరే క్రిస్మస్ సీజన్, రకరకాల మీటింగ్స్ ఇటువంటివన్నీ జరిగినాయి, కానీ స్టిల్ తను హీ పెయిడ్ అటెన్షన్ టు ద టాస్క్ అట్ హ్యాండ్. దాన్ని ఆ విధంగా ప్రజెంట్ చేయగలగటం అనేది నాకు చాలా సంతోషంగా, తృప్తిగా అనిపించింది. సరే, ఇప్పుడు 2020 చూసారనుకోండి ఒకసారి. మనదంతా మన క్లాస్ మొత్తం సర్వేనే కదా. సర్వే అంటే ఏంటి అని అంటే వి లుక్ బ్యాక్, వెనక్కి తిరిగి చూసుకుంటాం మనం. రెట్రోస్పెక్ట్, సింహావలోకనం అని చెప్పి ఒక మాట ఉంది తెలుగులో, రెట్రోస్పెక్షన్ అనమాట. అంటే వెనక్కి చూసుకోవటం. సింహం కొంత దూరం నడిచిన తర్వాత ఖచ్చితంగా ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తుంది అని అంటారు. దాన్ని సింహావలోకనం, వెనక్కి చూసుకుంటాం మనం. సో మీరు చేశారు అది, రివ్యూ చేసుకున్నప్పుడు సింహావలోకనం చేశారు. ఒకసారి వెనక్కి చూసుకుని ఎలా జరిగింది సంవత్సరం అంతా అని చెప్పి. యెహోషువ తన ప్రజలందరి ఎదుట నిలువబడి అన్ని విభాగాలు అంత అయిపోయిన తర్వాత, అందరికీ పనిచేసిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి అని అన్నాడు. అలాగే కీర్తనకారులు కూడా వెనక్కి తిరిగి చూద్దాం పదండి ఒకసారి అని చెప్పి చూసుకున్నారు. నెహెమ్యా కాలంలో లేవీయులు కూడా వెనక్కి తిరిగి చూశారు ఒకసారి. అంటే వెనక్కి తిరిగి చూసుకోవడం అనేటువంటిది చాలా అవసరం. మనం సర్వే మాట్లాడుతున్న సారి పర్టికులర్లీ వెన్ వీ లుక్డ్ ఎట్ ది అవైలబుల్ సర్వేస్ ఇన్ అవర్ స్క్రిప్చర్స్, మనం చేసాం అనమాట ఆ పని. వెనక్కి తిరిగి చూసుకున్నాం. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి సర్వే చూసినప్పుడు కూడా మనకు అర్థమైంది. ఒక్క వాక్యంలోనైనా సరే ఆయన ఇశ్రాయేలు చరిత్ర మొత్తాన్ని, పర్టికులర్లీ దేర్ స్పిరిచువల్ హిస్టరీ, వాళ్ళ పొలిటికల్ అండ్ మిలిటరీ లెగసీ గురించి కాకుండా స్పిరిచువల్ హిస్టరీ, వాళ్ళ లెగసీ ఎలాంటిది అనేటువంటిది ఆయన ఒక్క వాక్యంలో తేల్చిపడేసాడు. సో మనకి రివ్యూ అవసరం, వెనక్కి తిరిగి చూసుకోవాలి. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏంటి గొప్ప, ఏంటి ఏం గొప్ప ఏమైనా ఉందా? వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా అసలు? మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఎక్కడ నిలబడి ఉన్నాం, ఎక్కడి నుండి ఎక్కడికి చేరాం, ఇక్కడ నుండి మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం, వెళ్ళాల్సినటువంటి మార్గంలో వెళ్తున్నాం, వెళ్ళటం లేదా, వెళ్ళాల్సిన మార్గంలో అసలు వెళ్తామా వెళ్ళమా, ఇవి మనల్ని
పట్టుకోవాల్సినటువంటి ప్రశ్నలు. నేను లైఫ్‌లో చాలా సార్లు ఫేస్ చేసినటువంటి పరిస్థితులనమాట. నేను ఆంధ్ర యూనివర్సిటీని విడిచిపెట్టినప్పుడు అంటే 85 విడిచిపెట్టినప్పుడు ఆహ్, గొప్ప కలలు, చాలా మంచి కలలతోటి బయటకొచ్చాను నేను. ఏంటి నా కలల్లో ఒక కల ఏంటి అనంటే నేను ఆహ్, ఏమైనా సరే సివిల్ సర్వీసెస్ అటెంప్ట్ చేసి ఏదో ఒక ఆహ్, స్థాయిలో ఐఏఎస్ ఆఫీసర్‌ని అవ్వాలి అనేటువంటిది నా కోరిక. దేవుడు నేను దానికి ఏమని పేరు పెట్టానంటే, నేను ఐఏఎస్ కొట్టిన తర్వాత దాన్ని రిజైన్ చేసి దేవుని సేవకొస్తానని పేరు పెట్టుకున్నాను నేను. పేరు పెట్టుకోవడం అంటే నా డిజైర్ అన్నమాట. ఏంటి సుధీర్‌ని చూసిన వాళ్ళందరూ అమ్మో! ఐఏఎస్ కొట్టి దాన్ని రిజైన్ చేసి దేవుని సేవకొచ్చాడు. ఎంత మంచోడు అని అనుకోవాలన్నది నా కోరిక అన్నమాట. అది నా మనసులో ఉన్నటువంటి ఆశ. నేను వాక్యాన్ని మెడిటేట్ చేస్తా ఉంటే దేవుడు నన్ను ప్రశ్నించినటువంటిది ఏంటంటే, "అసలు నేను ఐఏఎస్‌కి వెళ్ళమని ఎవడు చెప్పాడని" అన్నాడు దేవుడు. ఓరి నాయన ఇదెక్కడ బాధరా బాబు అని చెప్పి, సారీ నేను వెళ్ళట్లేదని అన్నాను. మా పేరెంట్స్‌ని బాగా డిసప్పాయింట్ చేసినటువంటి విషయాల్లో ఒకటనమాట అది. ఆ తర్వాత నేను బయటకొచ్చి వెంటనే ఒక బ్యాగ్ భుజానికేసుకొని నేను దేవుని సేవ చేస్తానన్నాను. మా తల్లిదండ్రులు కుదరదనన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. నువ్వు కావాలి అనుకుంటే జాబ్ చేసుకో. జాబ్ చేసుకుంటూ యూ కెన్ మినిస్టర్ అని అన్నారనమాట. నేను నథింగ్ డూయింగ్. ఇలాంటి జోలొకటేసుకొని సేవ చేయటమే సేవ అన్నట్టుగా చెప్పేసి వచ్చాను బయటికి. దే కిక్ మీ ఔట్. కిక్ మీ ఔట్ అంటే కిక్ మీ ఔట్ అన్నమాట. బయటికి నెట్టేసారు నన్ను ఇంట్లో నుంచి. ఓన్లీ సన్ ఇన్ ద ఫ్యామిలీ, యంగెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ లెక్క లేదనమాట. నువ్వు ఉండాలి అనుకుంటే మేము చెప్పినట్టు చేయనన్నారు. నేను ఉండనా అన్నాను. పొమ్మన్నారు బయటికి. ఐ వాజ్ ఔట్‌సైడ్ ఇన్ ఎ మినిస్ట్రీ ఫర్ 1 ఇయర్. అయితే నేను సరిగ్గా లేను. బాగా పనిచేశాను గానీ, నా వ్యక్తిగత జీవితం సరిగ్గా లేకపోయింది. లేకపోయేటప్పటికి నేను బయటకొచ్చేసేయాల్సొచ్చింది. రావటం ఏం చేశారంటే అప్పటికి నాకు మా కాలేజీలో ఉద్యోగం రెడీగా ఉంది. ఉద్యోగం రెడీగా ఉంటే ఆ ఉద్యోగాన్ని తీసుకొనొచ్చి పెట్టేశారు నన్ను. అప్పటికి గవర్నమెంట్ సాలరీస్ అయ్యేమి లేవు. కానీ నా కోసం పోస్ట్ ఉంది. వచ్చి దాంట్లో పడ్డాను. ఎంత బిటర్‌గా ఉండేదో నా పరిస్థితి. ఐ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్ అబౌట్ ఇట్. నాకు నా 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 గురించి నాకుండేటువంటి ఎలివేటెడ్ ఫీలింగ్ అనమాట ఇది. ఇప్పుడు ఆలోచించుకుంటే నాకు నవ్వనిపిస్తది గానీ, నాకు నిజంగా నా గురించి నాకేమని ఉండేది అనంటే, మినిమమ్ ఆంధ్ర యూనివర్సిటీలో నేను ప్రొఫెసర్‌నవ్వాలి. లేకపోతే అమెరికాలో ఏదో ఒక యూనివర్సిటీలో టీచ్ చేయాలి. టాప్ యూనివర్సిటీస్‌లో అది కూడా. నా గురించి నాకు అలాంటి మినిమమ్ ఆంధ్ర యూనివర్సిటీ అని అంటున్నాను అంటే మీరు నాకు నా మీద నాకు ఏ విధమైనటువంటి ఏమంటాము ఆహ్, ఎట్లా చెప్పాలి మరి ఆ బోస్ట్‌ఫుల్ మైండ్ ఎలా ఉండేదో మీరు గమనించొచ్చన్నమాట. నేను అలానే అనుకునేవాడిని. నేనసలు నా స్థాయి ఎలా అని ఫీల్ అయ్యేవాడినన్నమాట నేను. అంబేద్కర్ కాలేజీలో మిగిలిపోయాను. అంబేద్కర్ కాలేజ్ ఎట్లాంటి ప్లేస్ అనంటే అప్పటికి అన్‌డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ 24 జిల్లాలకి పాఠం చెప్పాం మేము. బహుశా మీ జిల్లాలో అలాంటి ప్లేసెస్ ఉంటాయని మీకు తెలీదు. మీరే జిల్లా వాళ్ళైనా సరే కావచ్చు. ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, లేకపోతే ఇవాళ కొత్తగా పేర్లొచ్చినటువంటి భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, లేకపోతే ఇలాంటి జిల్లాలు ఏవైనా సరే రంగారెడ్డి కావచ్చు. రిమోట్ కార్నర్స్‌లో నుంచి బస్సు వెళ్ళటానికి అవకాశం లేనటువంటి తండాలున్నాయన్నమాట కొండల్లో. ఆదిలాబాద్‌లో గాని, లేకపోతే గనక నల్గొండలో గాని, ఆ తండాల్లో నుంచి బయలుదేరి కాలేజ్‌కొచ్చేవాళ్ళు పిల్లలు. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్న ఫ్యామిలీస్ నుంచి పిల్లలొచ్చేవాళ్ళు. వాళ్ళకి పాఠం చెప్పాల్సొచ్చేది. నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. నేనిట్లా ఇవన్నీ ప్రతి చోట చెప్తాను. ఈ విషయాలు. ఎందుకోసం దిస్ మై లైఫ్. ఒక మా పిల్లల లక్షణం ఎట్లా ఉంటది అనంటే, వాళ్ళకి ఉదయం నన్ను చూడగానే అని నవ్వేవాళ్ళు. పాపం ఆ పిల్లాడు నాకు గుడ్ మార్నింగ్ చెబుతున్నాడని అర్థం కాడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది నాకు. సో యూ అండర్‌స్టాండ్ ద కండిషన్ ఆఫ్ ఆర్ స్టూడెంట్స్. అలాంటి పిల్లలకి పాఠం చెప్పేవాడిని నేను. నాకేమో దిగులన్నమాట. నాకు ఎలాంటి కలలుంటే నేను ఇలా చేయాలి అని అనుకుంటే, నేను విద్యార్థుల మధ్య పరిచయం చేయాలనుకుంటే, నన్నేంటి అంబేద్కర్ కాలేజీలో పడేసి తొక్కేసారనుకునేవాడిని నేను. అలాంటి టైంలో ఐ మెట్ విత్ ఎన్ అంకుల్. ఆయన
ఆంధ్ర యూనివర్సిటీలో 2 టాప్ డిగ్రీస్ చేశాడు. ఏ కంపెనీకి వెళ్ళినా సరే ఆయన పర్సనల్ ఆఫీసర్ కింద ఆ రోజుల్లో అనమాట. ఎప్పటి సంగతి నేను మాట్లాడుతున్నా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 40 years ago. ఆయనకి 50 years ago. ఆయన ఖచ్చితంగా ఏదో ఒక ప్రపంచంలో ఉన్నతమైనటువంటి కంపెనీస్లో టాప్ ఆఫీసర్ అయిపోయి ఉండేవాడు ఆ రోజుల్లోనే. మంచి ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ అనమాట. అయితే వాళ్ళ నాన్నగారు సాల్వేషన్ ఆర్మీలో పనిచేసేవాళ్ళు. అందుకని ఇంట్లో పెద్ద కొడుకు కాబట్టి కొడుక్కి చెప్పారు, నేను సాల్వేషన్ ఆర్మీలో ఉన్నాను, నువ్వు కూడా సాల్వేషన్ ఆర్మీలోకి రావాల్సిందే అని అన్నారు అనమాట. మా అంకుల్ వాళ్ళ నాన్నకి ఎదురు చెప్పకుండా ఖచ్చితంగా ఆయన చెప్పినట్లుగా అన్ని డ్రీమ్స్ ప్లాన్స్ పక్కన పెట్టేసి వెళ్ళిపోయాడు సేవలోకి. చాలా అద్భుతమైన పరిచయం చేశాడు. అప్పట్లో యంగ్ మ్యాన్ అనమాట, మంచి వయసులో ఉన్నాడు, రాబస్ట్ మ్యాన్ అనమాట. సో వాళ్ళు ఎందుకో పని మీద తెనాలి వచ్చారు, మా ఇంటికి వచ్చారు. అంటే నేను ఆ టైంలో మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. ఇంటికి వచ్చారు అనమాట పలకరించడానికి. వాళ్ళు చెప్పారు, వీడు ఏడుస్తున్నాడు, మాట్లాడటం లేదు ఎవరితో, ఇట్లా ఉంటున్నాడు అని చెప్పి. సో ఆయన వచ్చి నా పక్కన కూర్చున్నాడు. నేను దిగాలిగా ఉంటే ఆయన అడుగుతున్నాడు అనమాట నన్ను, ఏంట్రా నువ్వు ఎందుకు ఇట్లా ఉన్నావు అన్నాడు. నాకు ఇది ఈ కాలేజీలో ఉండటం నాకు ఇష్టం లేదని అన్నాడు. నేను, ఏంటి మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అంటే, నేను కాలేజీ స్టూడెంట్స్ మధ్యలో పరిచయం చేయాలనుకుంటున్నాను అని అన్నాను. ఇవే మాటలు నేను చెప్పింది ఆయనకి. ఐ వాంట్ టు వర్క్ అమాంగ్ కాలేజ్ స్టూడెంట్స్ అని అంటే ఆయన అన్నాడు, బహుశా ఈ కాలేజీలో ఉండి ఈ కాలేజీ స్టూడెంట్స్ మధ్యలో పరిచయం చేయమంటున్నాడేమో దేవుడు, ఆలోచించాను అన్నాడు. నాకు ఇప్పుడు గుర్తు చేసుకుంటే కనుక నాకు ఎప్పటికీ థ్రిల్లింగ్గా ఉంటుంది అది. అప్పుడు ఆయన ఆ మాట చాలా క్యాజువల్గా అనేసి ఇంకొక 2-3 నిమిషాలు నాతో మాట్లాడి వెళ్ళిపోయాడు. కానీ ఇట్ రిమైన్ విత్ మీ. ఇది నిజమేనేమో అని నేను కన్సిడర్ చేయడానికి నాకు ఇయర్స్ పట్టింది. ఇది నిజం అని చెప్పి యాక్సెప్ట్ చేయడానికి ఇంకొంతకాలం పట్టింది. ఆల్మోస్ట్ 7 years అనమాట నాకు పట్టింది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 87, 93. ఎంత లాంగ్ పీరియడ్ స్ట్రగుల్ అయ్యాను. పని చేయట్లేదా? బాగా పని చేశాను. దీనంతట్లో నుంచి నాకు వచ్చినటువంటి కన్ఫర్మేషన్ అనమాట. ఓకే, ఈ విషయాల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇలాగున్న టైంలో ఏం జరిగింది అంటే, నేను నెమ్మదిగా కాలేజీని యాక్సెప్ట్ చేశాను. ఈలోపు నాకు పెళ్ళయింది, గవర్నమెంట్ శాలరీ వచ్చింది. శ్రీదేవి కూడా మినిస్ట్రీ ఓరియంటేషన్ ఉంది కాబట్టి పిల్లల మధ్యలో పనిచేయాలి, యంగ్ పీపుల్ మధ్యలో అని చెప్పింది కాబట్టి తనకు కూడా అదే ప్యాషన్ కాబట్టి ఇద్దరం కలిసి కంఫర్టబుల్గా పనిచేస్తా ఉన్న టైంలో ఆల్ ఆఫ్ ఏ సడన్ వన్ ఆఫ్ మై హీరోస్, నేను బాగా అభిమానించేటువంటి ఒక బైబిల్ టీచర్ ఒక ఆమె బెంగళూరు నుంచి విజయవాడ వచ్చారు. విజయవాడ వచ్చి విజయవాడలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగారంట, సుధీర్ ఎక్కడ ఉన్నాడు అంటే పక్కనే టౌన్ అని చెప్పారు వాళ్ళు. తనను చూడాలనిపిస్తుంది నాకు అని అంటే ఆమె తీసుకుని వచ్చారనమాట. అప్పట్లో సెల్ ఫోన్ లేవు, ఓన్లీ ల్యాండ్ లైన్సే. సో ఇట్లాగో షర్లక్ వస్తామంటున్నారు, నేను కలుస్తామంటున్నారు అని చెప్పి. యుఎస్ఐలో మంచి నేమ్ ఉన్నటువంటి బైబిల్ టీచర్ అనమాట ఆమె, షర్లీ క్రిస్టఫర్. సో వచ్చేసారు, వచ్చి ఒక పూటంతా మా ఇంట్లో ఉన్నారు. ఆమెకి నేనంటే అంత ఇష్టం నాకు తెలియదు. ఆమె అన్ని చూసింది అనమాట. ముందు ఏమందంటే, why are you staying in Tenali? Why don't you come to a place like Bangalore? There is so much need. ఆమె చెప్పిన మాటలు అనమాట. నువ్వు బెంగళూరు రావచ్చు కదా, అట్లాంటి ప్లేసుల్లో చాలా నీడ్ ఉంది, నువ్వు ఎందుకు ఇక్కడ ఉండిపోయావని చెప్పి అడిగింది ఆమె. ఆ తర్వాత అందరం కలిసి భోంచేసాము. ఆ పూటంతా మాతోటి ఉండింది, మా ఇంట్లోకి పిల్లలు వచ్చిపోవటం, కాలేజ్ స్టూడెంట్స్ ఇదంతా చూస్తా ఉంది. వెళ్ళిపోయే ముందు ఆయన చెప్పిన మాట అన్నమాట. ఏం చెప్పింది అంటే, ఐ థాట్ యూ వుడ్ బి యూస్ఫుల్ ఇన్ బెంగళూరు బట్ దిస్ ఈజ్ యువర్ ప్లేస్ అని చెప్పింది ఆమె. నువ్వు బెంగళూరులో ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది, కానీ నీ నీడ్ ఇక్కడే ఎక్కువ ఉంది, నువ్వు ఇక్కడే ఉపయోగపడతావు దేవునికి, నీ అవసరం ఇక్కడ ఉంది అని అందనమాట ఆమె. కొన్ని డిస్జాయింటెడ్ స్టోరీస్ చెప్తున్నాను, మీరేమనుకోవద్దు. ఐఎమ్ ట్రైంగ్ టు బిల్డ్ అప్ ఏ ఫౌండేషన్, ఒక ఫౌండేషన్, లే ఫౌండేషన్, అండ్ దెన్ ఐ విల్ టేక్ యూ ఇన్ టు అవర్ డిస్కషన్ టుడే. తీసుకుని వెళ్తాను నేను. అంటే నేను అక్కడక్కడ బయటపడి స్టోరీస్ అవి తీసుకొచ్చి చెప్పే కంటే కూడా లెట్ మీ షేర్ మై పర్సనల్ హిస్టరీ చెప్తే బాగుంటుంది అనిపించింది, అందుకే నేను మాట్లాడుతున్నాను. ఇంకోటి ఏంటంటే, నేను తెలిసిన వాళ్ళల్లో చాలా మందికి, ఆల్మోస్ట్ 90%కి
నా బ్యాక్గ్రౌండ్ బాగా తెలుసు. నేను ఎందుకో ఈ విషయాలన్నీ కూడా నేను ఏమీ సిగ్గుపడకుండా, మొహాటం లేకుండా ఓపెన్గా మాట్లాడతాను. దిస్ ఈజ్ మై లైఫ్. ఇవాళ ఇప్పుడు 86, ఇవాళ 2021. నేను వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక డూ ఐ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ అని అంటే నో. అంబేద్కర్ కాలేజీలో నేను పనిచేయడానికి ఏమైనా నాకు రిగ్రెట్స్ ఉన్నాయనంటే లేవు, నిజంగా లేవు. ఎందుకు లేవో చెప్తాను నేను. ఇంటర్మీడియట్ పాఠాలు చెప్పి బోర్ కొడితే మా కాలేజీలో డిగ్రీ లిటరేచర్ పెట్టారు. డిగ్రీ లిటరేచర్లో అన్ని పేపర్లు నేనే చెప్తాను. 3 years సిలబస్ ఉన్న రోజుల్లోనే నేనే చెప్పాను. అంటే అప్పట్లో 4 papers. 6 semesters వచ్చినప్పుడు నేనే చెప్తాను. మధ్య మధ్యలో స్టాఫ్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అయినా సరే నేనే చెప్తాను. ఎందుకు వస్తుందంటే నాకు ఆ సాటిస్ఫాక్షన్ కోసం అనమాట. డిగ్రీ చెప్పి బోర్ కొడుతుంది అని అంటే నన్ను యూనివర్సిటీ రీసెర్చ్ సూపర్వైజర్ని చేశారు. అంటే పిహెచ్డి వాళ్ళకి రీసెర్చ్ గైడ్గా అనమాట. నాకు దేవుడు ఏం చేసుకుంటూ వచ్చాడంటే నన్ను అంబేద్కర్ కాలేజీలో పెట్టి తీసుకుంటూ వచ్చాడు దగ్గరికి. ఇలా తీసుకుంటూ వచ్చాడు. ఇవన్నీ బోర్ కొడుతున్నాయి అని అంటే అకస్మాత్తుగా నన్ను దేవుడు అమెరికాకి తీసుకుని వెళ్ళాడు పాఠాలు చెప్పడానికి. అక్కడ ఒక్క దేశానికి కాదు, 30-40 దేశాలకు పాఠం చెప్పేవాడు ఒకసారి. నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు అనిపిస్తుంది అనమాట. వన్స్ అగైన్ వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు అనిపిస్తుంది అనమాట, సర్వే. ఇప్పుడు నా లైఫ్ నేను చూసుకొని నా లైఫ్ని వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్పి నా లైఫ్ ఏంటి అని నేను అడిగాను అనుకోండి. సరే, షర్లీ క్రిస్టఫర్ అంటే యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్నామే. చాలా విశ్వాసంతో భారతదేశంలో ఉన్నటువంటి యంగ్ పీపుల్కి సేవ చేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది ఆమె. వేరే వాళ్ళు అన్న మాటలు చెప్తాను. ఐ హ్యాడ్ డిజైర్ టు మూవ్ టు హైదరాబాద్. ఎప్పటి సంగతి నేను మాట్లాడుతుంది, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 98, 99 ఆ టైంలో అనమాట. ఏం చేసేవాడిని అంటే ఫిబ్రవరిలో నా బుక్స్, నా బట్టలు, నా బండి అన్నీ తీసుకుని హైదరాబాద్ వచ్చేసేవాడిని. హైదరాబాద్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అని చెప్పి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం ఇంగ్లీష్ టీచ్ చేసేవాడిని. చాలా లూక్రేటివ్ జాబ్ అనమాట. 98లో రోజుకి 1200 వచ్చేది. నిజం చెప్తున్నాను నేను. 98లో రోజుకి 1200. అంత లూక్రేటివ్గా ఉన్నటువంటి టైంలో Y2K బూమ్ అనమాట. సడన్గా ఎరప్షన్ ఆఫ్ కంపెనీస్ జరిగితే దానిలో ఎట్లా కొట్లా దూరిపోతే కనుక హైదరాబాద్కి వెళ్ళిపోతే హైదరాబాద్లో ఐ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ అని అనుకున్నాను నేను. ఐ యూస్ టు అటెండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్, అటెండ్ అవుతూ ఉండేవాడిని. అట్లాంటి వాటిల్లో ఒకటి ఏంటంటే చిక్కడపల్లిలో ఉన్నటువంటి అరోరా కాలేజ్ అనమాట. ఇట్స్ ఎ నోన్ గ్రూప్. మంచి బూమ్లో ఉంది అరోరా కాలేజ్ ఆ టైంలో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ డిగ్రీ కాలేజ్. అప్పటికి ఇంజనీరింగ్ కాలేజెస్ స్టార్ట్ చేశారు, 1 or 2 colleges బయట స్టార్ట్ చేశారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ చిక్కడపల్లి డిగ్రీ కాలేజ్. సరే, వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ ఇంగ్లీష్ ఓపెనింగ్స్ ఉన్నాయంటే వెళ్ళాను నేను. నాకు ఆయన పేరు బాగా గుర్తు, ప్రొఫెసర్ సురేష్ కుమార్, యూనివర్సిటీ నామినీ కింద వచ్చి కూర్చున్నారు అనమాట, కామర్స్ హెచ్ఓడి ఆయన. వాళ్ళ బోర్డు మెంబర్కి నాకు ఆర్గ్యుమెంట్, నేను ఇంగ్లీష్ ఇలా టీచ్ చేయాలని అంటాను, ఆయన అలా ఎలా టీచ్ చేస్తామని అంటాడు. నేను మాట్లాడగా నేను తెలిసిన ఇంకో ప్రొఫెసర్ ఉన్నారు, ప్రొఫెసర్ మీరామాన్వి, వీళ్ళందరూ చూస్తున్నారు అనమాట. నేను ఆర్గ్యూ చేస్తుంటే సురేష్ కుమార్ గారు అన్నారు, ఐ థింక్ హీ నోస్ వాట్ ఈస్ టాకింగ్ అబౌట్ అని అన్నాడు. అంటే నన్ను సపోర్ట్ చేశాను అనమాట. నేను మాట్లాడుతున్నా నాకు తెలిసే మాట్లాడుతున్నానని చెప్పి అన్నాడు అనమాట. ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత ఆయన అన్నాడు, డాక్టర్ సుధీర్, I think Aurora College is not the right place for you. Where you are working right now is the right place for you. అని అన్నాడు అనమాట. నువ్వు అరోరా కాలేజీకి నీకు సరైన ప్లేస్ కాదు ఇది, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో ఆ కాలేజీ నీకు తగిన కాలేజీ నేను అనుకుంటున్నాను అని అన్నాడు ఆయన. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనేటువంటిది ఇప్పుడు మిమ్మల్ని నేను నా ప్రజెంటేషన్లోకి తీసుకుని వెళ్తాను. నేను ఇదంతా మాట్లాడుతూ ఉండగా మీలో ఎవరికైనా సరే క్వశ్చన్స్ వస్తే, డౌట్స్ అనిపిస్తే మీరు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్, లేకపోతే అన్మ్యూట్ చేసుకుని నాతోటి మాట్లాడండి, ఏమీ ఇబ్బంది లేదు. నేను ఇవాళ మాట్లాడేటువంటివన్నీ కూడా రకరకాల థింగ్స్ని ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ దెమ్ టుగెదర్. నేను క్లోజ్ చేసే టైంకి మీకు అర్థమవుతుంది నేను మాట్లాడబోతున్నటువంటి విషయం ఏంటనేటువంటిది. ఐ విల్ షేర్ మై స్క్రీన్ ఫర్ యూ.
ఎస్. మీరు ఇప్పుడు నా బతుకుని సక్సెస్ అంటారా, ఫెయిల్యూర్ అంటారా? మీరు నా బ్రతుకుని సక్సెస్ అంటారా, ఫెయిల్యూర్ అంటారా? మీరు నాకు చెప్పడానికి మొహాట పడినా సరే మీరు మీ పేపర్ మీద రాసుకుంటారు. మీ మనసులో నా గురించి ఒక ఒపీనియన్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ని నేను మీ మీదకి తిప్పుతాను. మీరు మీ లైఫ్ని సక్సెస్ అనుకుంటున్నారా, ఫెయిల్యూర్ అనుకుంటున్నారా? ఇప్పటి వరకు సక్సెస్ అనుకుంటున్నారా, ఫెయిల్యూర్ అనుకుంటున్నారా? కొంచెం ఇబ్బంది పెట్టే ప్రశ్న ఇది. నేను కొన్ని ప్రశ్నలు వేస్తా ఉంటాను. రాజశేఖర రెడ్డి గారి లైఫ్, వైఎస్ఆర్ అనమాట, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లైఫ్ సక్సెసా, ఫెయిల్యూరా? సరే, సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చినటువంటి చిరంజీవి గారు సక్సెసా, ఫెయిల్యూరా? ఇప్పుడు వెంటనే మనకి రావాల్సిన క్వశ్చన్ ఏంటంటే మన మనసులోకి, హౌ టు డిఫైన్ సక్సెస్. అసలు సక్సెస్ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం? ఇది మనకు కావాల్సినటువంటి ప్రశ్న. మళ్ళీ మిమ్మల్ని నేను 2020లోకి తీసుకెళ్తాను. 2020ని మీరు ఎదురుగా పెట్టుకుంటే ఆ సంవత్సరానికి గాను మీ లైఫ్ సక్సెసా, ఫెయిల్యూరా? ఏ అంశాలని మీరు ప్రామాణికంగా తీసుకుని విజయాన్ని మీరు నిర్వచిస్తారు? యనమూరి వీరేంద్రనాథ్ గారు ఒక పుస్తకం రాశారు, విజయానికి 5 మెట్లు అని చెప్పి. ఆయన దృష్టిలో విజయం అంటే ఏంటి? మీరైతే విజయాన్ని ఏ విధంగా నిర్వచిస్తారు? ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. కొంతమంది బైబిల్ క్యారెక్టర్స్ని బయటికి తీసుకుని వస్తాను మీకోసం అని చెప్పి. బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను లైఫ్ సక్సెసా, ఫెయిల్యూరా? మీరు కావాలి అనుకుంటే చాట్ బాక్స్ వాడుకోవచ్చు, లేదనుకుంటే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు నాతోటి, మీ ఇష్టం. ఓకే, చార్ట్లో సక్సెస్, ఫెయిల్యూర్, సక్సెస్. కింద నుండి క్వశ్చన్స్ చూసినట్లయితే కనుక చిరంజీవి గారి లైఫ్ ఫెయిల్యూర్, వైఎస్ రాజశేఖర రెడ్డి లైఫ్ సక్సెసా, బాప్తిస్మం ఇచ్చే యోహాన్ లైఫ్ సక్సెసా? అయ్యా అంతేనా? కరెక్టేనా నేను అన్నది? రాజశేఖర రెడ్డి గారిది కాదు, బాప్తిస్మం ఇచ్చే యోహాన్ గారిది 100% సక్సెస్. సక్సెస్. ఓకే, మరి ప్రశాంతి కూడా జాన్ లైఫ్ సక్సెస్ అని చెప్తున్నారు. మరి ఫెయిల్యూర్ ఎవరిది నువ్వు పెట్టింది? నేను పర్సనల్ గా మీరు అన్నప్పుడు ఓకే, ఫైన్ ఫైన్ ఫైన్. ఓకే, ఇప్పుడు మరి బాప్తిస్మం ఇచ్చే యోహాన్ లైఫ్ సక్సెస్ ఎట్లా అవుతుంది? తలనరికి వేసి పడేశారు కదా, జైల్లో పడేశారు కదా, డౌట్స్ వచ్చినాయి కదా ఆయనకి, ఎలా సక్సెస్ అని తీసుకుంటావు ఆయన్ని? అన్నా అంటే ఆయన వచ్చిన పని ముగించాడు కాబట్టి సక్సెస్ అని అనుకుంటున్నాను. ఆయన వచ్చిన పని ముగించాడు కాబట్టి సక్సెస్. అవును. సో ఎలా అయినా చనిపోవచ్చు, నష్టం లేదు. అవును. హిస్ వర్క్ ఈస్ కంప్లీటెడ్. ప్రశాంతి కూడా అదే మాట అంటున్నారు, హిస్ వర్క్ ఈస్ కంప్లీటెడ్. ఓకే, సరే, బాగుంది. నైస్ నైస్, ఐఎమ్ హ్యాపీ. మాట్లాడుతున్నారు మీరు. ఇంకొకరు ఎవరు ఏదో పెట్టారు చాట్లో, చూస్తున్నాను. జాన్ ద బ్యాప్టిస్ట్ సక్సెస్, ఆనందరావు గారు. ఓకే, గుడ్, సంతోషం.
మోజెస్ లైఫ్ ని మీరు చూసినట్లయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అంటారు. ఓకే, ఫైన్. కానీ మోజెస్ లైఫ్ ని బైబిల్ 3:40 కింద చూపిస్తుంది. ఒక 40 ఏమో ఐగుప్తు, ఒక 40 ఏమో ఆయన అరణ్యంలో ఉండటం, ఒక 40 ఏమో వీళ్ళకి నాయకత్వం వహించటం. నేను అలా కాకుండా ఆయన జీవితాన్ని 2 భాగాలుగా అనుకున్నాను. మన డిస్కషన్ కోసం చేశాను నేను. ఐగుప్తు, కనాను. మీరు గమనించినట్లయితే ఐగుప్తు భాష నేర్చుకున్నాడు. ఐగుప్తులో ఉన్నటువంటి మతాచారాలకి ఎక్స్పోజ్ అయ్యాడు. ఐగుప్తు యొక్క సకల విద్యల్లో ప్రవీణుడయ్యాడు. అంటే వార్ఫేర్ కూడా తెలుసు ఆయనకి. తర్వాత కాబోయేటువంటి ఫరో అనమాట, రాజు కాబోయినటువంటి వాడు. కనాన్ దగ్గరికి వచ్చి చూసినట్లయితే ఆయనకున్నటువంటి ఆ ఈజిప్షియన్ లాంగ్వేజ్ బ్యాక్గ్రౌండ్ ఆయనకు ఉపయోగపడింది. ఎక్సోడస్ కానీ, లేకపోతే ఆ తర్వాత వీళ్ళు నడిపించే క్రమంలో కానీ. తర్వాత ఐగుప్తులో ఉన్నటువంటి మతానికి ఆయన ఎక్స్పోజ్ అయ్యాడు కాబట్టి బయట ఉండేటువంటి మతాలు ఏ విధంగా ఉంటాయో ఆయనకు అర్థమైంది. ఐగుప్తులో ఆయన యుద్ధ విద్యల్ని కూడా అభ్యసించాడు కాబట్టి ఇక్కడ కూడా ఆయనకి ఆ యుద్ధ విద్య ఉపయోగపడింది. మీరు గమనించినట్లయితే ఆయన నడిపించుకుంటా వచ్చేటప్పుడు ఆయా జాతులు వాళ్ళతో యుద్ధం చేయడం, అండ్ జాషువా వాస్ హిజ్ లెఫ్టినెంట్ అనమాట. తనతోటి అవన్నీ చేయించడం, కావాలంటే కనుక కనానుకి వేగు చూడడానికి మనుషుల్ని పంపించడం, ఇదంతా ఏంటి అని అంటే ఆ వార్ఫేర్ లో ఉన్నటువంటి భాగాలు అనమాట. ఇక్కడ రాజు, అక్కడ లీడర్, నాయకుడయ్యాడు. నాకు కావాల్సింది ఏంటంటే, నేను ఇక్కడ దేన్ని ఎందుకు రేజ్ చేస్తున్నానంటే, వాట్ వాజ్ ద డిఫైనింగ్ ఈవెంట్ ఇన్ హిస్ లైఫ్? ఆయన జీవితం మొత్తానికి కొన్ని డిఫైనింగ్ ఈవెంట్స్ అని గబగబా చెబుతారు మీరు. నా దృష్టిలో వాట్ వాజ్ ద డిఫైనింగ్ ఈవెంట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మోజెస్? ఒబీడియన్స్ టు ద కాల్, పిలుపుకి లోబడ్డం. ఓకే, ఇంకా ఎవరైనా సరే పిలుపుకి విధేయత చూపించడం అన్నది డిఫైనింగ్ ఈవెంట్ అని అంటున్నాడు ఆయన. ఎక్కడ జరిగింది అది? హిజ్ రియల్ ఐడెంటిటీ రికగ్నిషన్. ఆయన ఎవరో ఏంటో గుర్తించినప్పుడు. ఎక్కడ గుర్తించాడమ్మా? అలా ఎక్సోడస్ లో దేవుడు ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఆయనకు ఆ రియలైజేషన్ వచ్చింది, ఒప్పుకున్న తర్వాత. బర్నింగ్ బుష్ తర్వాత. ఓకే, సరే అయితే ఓకే. అమ్మ ప్రశాంతి చెప్పొచ్చు. తన నిజమైనటువంటి గుర్తింపుని ఆయన ఎప్పుడు అర్థం చేసుకున్నాడు? తన వాళ్ళు ఎవరు అనేది ఆయన ఐడెంటిఫై చేసుకోగలిగినప్పుడు, తన ఆరిజిన్ ఫారోస్ వైపు నుంచి కాదు, బానిసలుగా ఉన్న ప్రజల నుంచి అని ఆయన తెలుసుకున్న తర్వాత, అసలు వేరే పని ఉంది, ఇది నా ప్లేస్ కాదు అని ఆయన రికగ్నైజ్ చేసుకున్నారు. చాలా దగ్గరకు వచ్చావమ్మా నువ్వు. నీ థింకింగ్ చాలా బాగుంది. వెరీ గుడ్. ఐ రియలీ అప్రిషియేట్. ఇంకా ఎవరైనా సరే? ఇంకా ఎవరైనా? అన్నా 40 years ఇత్రో దగ్గర గొర్రెలు కాస్తూ ఉంటాడన్నా. ఓకే, బాగా ఆయన రియలైజేషన్ వచ్చి ఉండొచ్చేమో. అదే టైంలోనే దేవుడు ఆ 10 నుంచి మాట్లాడటం అనేది జరిగి ఉండొచ్చు. కానీ దానికంటే ముందే 40 years తను, అంటే దేవుడు చాలా 40 years ట్రైనింగ్ చేసి ఉండొచ్చేమో. దాంట్లో భాగంగానే ఆ టర్నింగ్ పాయింట్ అనేది మాత్రం 10 నుంచి మాట్లాడే జరిగిందేమో అని నాకు అనిపిస్తుంది అన్న. ఓకే,
ఇంకొక ఆన్సర్ ఏదో వచ్చింది, ఏంటిది ఇది? ఫ్రమ్ హిస్ మదర్. బ్రదర్ నేను అయ్యా అమ్మా చెప్పొచ్చా బ్రదర్? మాట్లాడండి ప్లీజ్. మీరు మాట్లాడడం కోసం ఆగాను నేను. చిన్న వయసు నుంచే వాళ్ళ అమ్మగారు ఆ యొక్క పాలతో పెంచడం ద్వారా అప్పటి నుంచే తనలో ఐగుప్తి అనేది తన నరాల్లో ఉంది. దాన్ని బట్టి ఆయన ఫ్యూచర్ లో డెసిషన్ తీసుకున్నాడు. ఓకే, బాగుంది. నేను చెబితే మీరు నాతో అంగీకరించరు. నా అభిప్రాయం చెప్పనా? మీరు యాక్సెప్ట్ చేయరు, కానీ నేను ఎందుకు దీన్ని తీసుకున్నాను అన్నది చెప్తాను. ఆయన జీవితంలో డిఫైనింగ్ ఈవెంట్ అన్నమాట, సంఘటన ఏంటిది అని అంటే ఐగుప్తుని చంపేసేయటం. వాళ్ళు తాను ఇక్కడ పెరిగాడు కానీ ఇక్కడి వాడు కాదు అనేటువంటిది ఆయనకు అర్థమైంది. వాళ్ళే తన వాళ్ళు అన్నది తెలిసింది. వాళ్ళని చూడడానికి వెళ్ళాడు. వెళ్ళిన వాడు ఏమీ పట్టించుకోకుండా కామ్గా వెనక్కి వచ్చేస్తే బాగుండేది. వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటా ఉంటే ఎందుకురా కొట్టుకుంటున్నారు మీరు అని వదిలేసి ఉంటే బాగుండేది. కానీ ఏం చేశాడు? మరి ఒక్క గుద్దుతో చంపాడు, ఎలా చంపాడో నాకు తెలియదు. ఐగుప్తుని చంపేశాడు. డిఫైనింగ్ మూమెంట్ ఏంటి అని అంటే, నేను కొట్టాను, వీడు చచ్చిపోయాడు కాబట్టి ఇంకా నాకు ఐగుప్తులో స్థానం లేదు. నేను దీన్ని ఆయన జీవితానికి డిఫైనింగ్ మూమెంట్ గా తీసుకున్నాను, డిఫైనింగ్ ఈవెంట్ గా తీసుకున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన గురించి రాసేటప్పుడు చెప్పేది మాటలు అన్నమాట. స్థిరమైనటువంటి బుద్ధితోనంట రాజాగ్రహానికి భయపడక ఐగుప్తుని విడిచి వెళ్ళిపోయాడంట. ఏం చేశాడు అనంటే, అప్పటి వరకు ఉన్నటువంటి దాన్ని, ఫ్యూచర్లో జరగబోతున్న దాన్ని తనేమన్నాడు అనంటే నో అని అన్నాడు. దేని వలన? ఆ ఒక్క దెబ్బ వలన అనమాట. ఆ మనిషిని చంపేసేయటం వలన, చంపేయడంలో చూపించాడు. అది నిజమే. తన భావోద్వేగానికో భావోద్రేకానికో గురయ్యి ఆ క్షణంలో అలా చేశాడు. చేయడమే కాకుండా ఏమనుకున్నాడంటే, నన్ను వీళ్ళు వాళ్ళకి రక్షకుడిగా గుర్తిస్తారు అని అనుకున్నాడు, విమోచకుడిగా గుర్తిస్తారు అని అనుకుంటే పోవాయని అన్నారు వాళ్ళు. స్టిల్ నాకేమనిపిస్తుంది అని అంటే, తను హీ టుక్ ఎ డెఫినెట్ స్టాండ్. ఇద్దరు ఇశ్రాయేలీలు కొట్టుకుంటుంటే, హెబ్రీయులు కొట్టుకుంటుంటే వాళ్ళని విడదీయడానికి చూశాడు కానీ, వాళ్ళతో రీజనింగ్ ట్రై చేశాడు కానీ వాళ్ళ మీదకి చేయెత్తలేకపోయాడు. ఎప్పుడైతే చేయెత్తి అతన్ని కొట్టాడో అక్కడ ఐఎమ్ ఎన్ ఇజ్రాయలైట్ అనేటువంటిది ఆయన ప్రొక్లెయిమ్ చేశాడు బయటికి. నాకు ఈజిప్ట్ కాదు ముఖ్యం, నాకు ఇదిగో ఈ బానిస ప్రజలే నాకు ముఖ్యం. తాను అనుకున్న విధానంలో జరిగి ఉండకపోవచ్చు. ఎ మొమెంట్ ఆఫ్ డెసిషన్ ఫర్ హిమ్. మీరు ఎవరైనా సరే నాతో ఈ విషయంలో మాట్లాడచ్చు. మీకు ఎవరికైనా ఇది నచ్చకపోతే, అబ్బే బాగాలేదని అంటే కనుక ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్. Yes. I agree with you, Anna, అని చెప్పి సైమన్స్ స్టేట్మెంట్. నేను రకరకాల థింగ్స్ ని కనెక్ట్ చేయడానికి అని చెప్పి ట్రై చేస్తున్నాను. ప్రశాంతి చాలా వోకల్ గా, చాలా క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేసింది. తాను ఈజిప్షియన్ కాదు, ఇజ్రాయలైట్. వాళ్లే తన ప్రజలు, తను అక్కడ పెరిగినా సరే అక్కడ వాడు కాదు అనేటువంటి ఆ రికగ్నిషన్ తనకుంది అని చెప్పి. దాని మీద వర్క్ చేశాడు ఆయన. దాని మీద వర్క్ చేశాడు. ఆ నాలెడ్జ్ మీద వర్క్ చేశాడు. ఆ అవేర్నెస్ ఆయనలో డెవలప్ అవుతూ ఉంటే వర్క్ చేశాడు. ఒకవేళ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి గొర్రెల కాపరిగా మారిపోయి నాకు నోటి మాంద్యం
ఐగుప్తు సకల విద్యల్లో ప్రవీణుడైనటువంటి వాడు అకస్మాత్తుగా ఐ కెనాట్ స్పీక్, ఐ కెనాట్ కమ్యూనికేట్ అంటున్నాడు ఇవాళ అని అంటే గనక మేబీ ద హంబ్లింగ్ ప్రాసెస్ ఇన్ హిస్ లైఫ్ అవ్వచ్చేమో. కానీ ఒకదాని తర్వాత ఒకటిగా తనకి అవేర్నెస్ బిల్డ్ అయినటువంటి ఏరియాస్ ఇవన్నీ కూడా. మనిషి దేని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది అని అంటే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? తన జీవితానికి పర్పస్ ఏంటి? నేను ఇస్రాయేలీయుడిని అయినా సరే ఐగుప్తు రాజప్రాసాదంలో పెరిగాను, ఫరో కుమార్తెగా పెరిగాను, నెక్స్ట్ ఫారోగా నన్ను ట్రైన్ చేశారు, నాకు ఈ సకల విద్యల్లోనూ ప్రావీణ్యత ఉంది. కాబట్టి నా లైఫ్ పర్పస్ ఏంటి అని అంటే ఆ సింహాసనం మీద కూర్చోవటం, ఆ సన్ గాడ్ని స్నేక్ గాడ్ని పూజించుకుంటా గడిపేసేయటం, మరో 4 పిరమిడ్లు కట్టుకోవటం. వాట్స్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? I want you to put yourself in the place of Moses. ఇప్పటికిప్పుడు మిమ్మల్ని మీరు అంటే in the place of Moses అంటే just forget about Moses for a moment and think of your life. మీ జీవితానికి డిఫైనింగ్ ఈవెంట్స్, డిఫైనింగ్ మొమెంట్స్, మేబీ న్యూమరస్ ఈవెంట్స్ ఉండొచ్చు. ఎందుకోసం జీవితం? ఎందుకోసం మన జీవితం? దేని గురించి ఆలోచిస్తున్నారు మీరు? దేవుడు మీకు ఇచ్చినటువంటి స్కిల్స్ మీరు మాత్రమే కొన్ని చేయగలరు, వేరే వాళ్ళు చేయలేరు. వాటిని వేరే వాళ్ళు చేస్తారు కానీ మీరు చేసినంత బాగా చేయలేరు. మీరు నేర్చుకున్నటువంటి వాల్యూ సిస్టమ్ ఏంటి? పేరెంట్స్ నుంచి కావచ్చు, లేకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం యేసుక్రీస్తు ప్రభు సాంగత్యంలో డెవలప్ అయినటువంటి వాల్యూ సిస్టమ్, విలువలేంటి? మీరు తీసుకునే నిర్ణయాలు దేన్ని బేస్ చేసుకుని తీసుకుంటున్నారు? దేన్ని గౌరవించడానికి తీసుకుంటున్నారు? రిజాల్వ్ 2021 అని అన్నారు కదా మీరు. ఆ రిజల్యూషన్స్ దేన్ని బేస్ చేసుకుని తీసుకుంటున్నారు? మీ రిలేషన్స్, ఆ రిలేషన్స్ ని మీరు, కొన్ని రిలేషన్స్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు, కొన్ని రిలేషన్స్ ని మీరే వదిలేసి ఉంటారు. కాలక్రమేణా కొంతమంది మీకు దూరం అయిపోయి ఉంటారు, కొంతమంది మీకు దగ్గర అయిపోయి ఉంటారు. మీ జీవితాన్ని మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇక్కడికిక్కడ ఉన్నట్లుగా కనుక మీ వంక మీరు చూసుకుంటా ఉంటే మీ పరిమితులు ఏంటో మీకు అర్థమైపోతా ఉంటాయి. పరిమితులు అంటే ఏంటో చెప్తాను నేను. మీకున్నటువంటి ప్లాన్స్ అన్నమాట. ఏంటి ప్లాన్స్? రిజాల్వ్ 2021 ఈ సంవత్సరానికి ఏమని ప్లాన్ చేశారు? బైబిల్ ఒకసారి చదివేసేయాలి, ఏదైనా ఒక పుస్తకాన్ని స్టడీ చేసేసేయాలి, ఏదైనా కొన్ని ఎక్స్పాజిటరీ సర్మన్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఇదిగో ఇంతమందికి నేను నేర్చుకున్నది పనిచేసేయాలి. వాట్ ఆర్ యువర్ గోల్స్? ఆ గోల్స్ వెనక మిమ్మల్ని నడిపిస్తుంది, డ్రైవ్ చేస్తుంది ఏంటి? నాకు వస్తువులంటే ఎంత ఇష్టం, వస్తువులంటే గ్యాడ్జెట్స్ అనమాట. చాలా ఇష్టం నాకు కొత్త ల్యాప్టాప్ కావాలి, కొత్త మొబైల్ ఫోన్ కావాలి, రకరకాల కొత్త కొత్త థింగ్స్ కావాలన్నమాట. వాడుకుంటాను నేను, ఇష్టంగా వాడతాను నేను. నా దృష్టిలో ల్యాప్టాప్ లైఫ్ 3 years అనమాట. కానీ 3 years వరకు వెయిట్ చేయను నేను. 1 year నుండి వెతుకుతా ఉంటాను కొత్త ల్యాప్టాప్స్ ఏమొచ్చినాయి మార్కెట్లో. 5 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, ఎవ్రీ మంత్ వీ హ్యావ్ న్యూ ఎడిషన్స్. మొబైల్ ఫోన్స్ కూడా అంతే. కొంటున్నానంటే కొంటలేదు, కొనను. ఇప్పుడు మరీ గట్టిగా అయిపోయాను. ఇవాళ నా కొడుకు వచ్చి అడుగుతున్నాడు అనమాట, నాన్న మమ్మీ నువ్వు ఎప్పుడు కొత్త ఫోన్లు కొనుక్కుంటున్నారు అని అడుగుతున్నాడు. అడిగితే నేను ఒకటే డైరెక్ట్గా ఆన్సర్ చెప్తా ఉంటే నాకే ఆశ్చర్యంగా అనిపించింది. నాన్న మరే ఇప్పుడు ఫోన్ల కంటే కూడా మన వాళ్ళు కొంతమందికి నీడ్స్ ఉన్నాయిరా, వాళ్ళకి ఇవ్వగాల్సిన అవసరం ఉందిరా, అందుకని ఫోన్ల గురించి పక్కన పెట్టేసాను అని అంటున్నాను. మన ఎక్స్పెండిచర్ దేన్ని బేస్ చేసుకుని? మన పాస్ట్ టైమ్స్ అంటే పాస్ట్ టైమ్స్ ఎలా ఖాళీ టైం గడుపుతున్నారు? ఖాళీ లేకపోయినా కుదుర్చుకొని ఆ ఖాళీని ఎలా గడపడానికి ప్రయత్నిస్తున్నారు?
ఖాళీ దొరికితే బాగుండి ఇది చేద్దాం, ఏది చేద్దాం అనిపిస్తుంది మనసు. దాని వెనక ఏది మిమ్మల్ని నడిపిస్తుంది? పాస్ట్ టైం బదులు ఇంకొక మాట వాడిన హాబీస్ అనమాట. మీ హాబీస్ని ఏవి గైడ్ చేస్తున్నాయి, ఏవి ఎన్ఫోర్స్ చేస్తున్నాయి? సమ్టైమ్స్ యు మేక్ టైమ్ టు డూ దాట్. ఎవరినైనా కలిసి కొద్దిసేపు కూర్చొని మాట్లాడడం మీ హాబీ అవ్వను అనుకోండి, యు ఇన్ ఫ్యాక్ట్ మేక్ టైమ్ ఫర్ దాట్. టీవీలో ఏదైనా ఒక ప్రోగ్రామ్ చూడడానికి మీకు ఇష్టం అనుకోండి, యు మేక్ టైం, అన్నిటినీ సర్దుకుని కూర్చుంటారు. అలా ఫలాని కాఫీ షాప్కి వెళ్ళి ఒక కాఫీ తాగి రావటం, ఏదైనా ఒక రెస్టారెంట్కి ఫ్యామిలీతో పాటు వెళ్ళి కొంచెం సమయం అక్కడ గడిపేసి రావటం, పాస్ట్ టైమ్స్. ఆ పాస్ట్ టైమ్స్ని ఏవి గైడ్ చేస్తున్నాయి? ఏదైనా ఒక బుక్ కొనాలనిపించింది, కొన్న తర్వాత చదవాల్సిన అవసరం ఉంది కానీ చదవటం లేదు. ఎందుకోసం చదవలేకపోతున్నారు? ఆ టైంని దేనికోసం కేటాయిస్తున్నారు? వాట్ ఈస్ యాక్చువల్లీ గైడింగ్ యూ? మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు. ఎస్, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు. ఇవన్నింటినీ కలిపి వెనక నిన్ను నడిపిస్తుంది ఏంటి? వెంటనే నీ మైండ్ ఇస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్. నా బ్రతుకు దేనికోసం? నేను కొన్ని కఠినమైనటువంటి మాటలు మాట్లాడతాను. నువ్వెవరు అసలు? నువ్వెవరు అంటే ఏం చెబుతావు నువ్వు? ఐఎమ్ అన్ ఇంజనీర్ అని చెప్తావా? ఐఎమ్ ఏ బైబిల్ టీచర్ అని చెప్తావా? ఐఎమ్ ఏ హస్బెండ్ అని చెప్తావా? ఐఎమ్ ఏ ఉమెన్ అని చెప్తావా? ఎవరు అసలు నువ్వు? ఎవరు నువ్వు? నిన్ను చూడగానే ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ యువర్ పర్సెప్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పీపుల్స్ పర్సెప్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీ కొలీగ్స్కి నువ్వెవరు? ఏంటి కనబడుతుంది వాళ్ళకి నీలో? నీ చర్చ్, నీ ఫెలోషిప్కి నువ్వు అనంటే ఏం గుర్తొస్తుంది? అండ్ వాట్ యు డై ఫర్, దేనికోసం చచ్చిపోతాను? టీచర్స్కి ఉన్న లక్షణం ఏంటో తెలుసా? మాకు తెనాలిలో గాంధీ చౌక్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది అనమాట. చాలా నేరోగా ఉంటుంది. ఇట్స్ ఎ చౌరస్తా, 4 రోడ్లు కోడలు అనమాట. సాయంత్రం అయ్యేటప్పటికి ఈ లాక్డౌన్ పీరియడ్ అంతా జరిగి ఉండదేమో, బహుశా ఎక్కడెక్కడన్నా కలిసి ఉండి ఉంటారేమో. సాయంత్రం అయ్యేటప్పటికి ఆ గాంధీ చౌక్లో ఒక 7-8 గుంపులు అక్కడెక్కడ నిలబడి మాట్లాడుకుంటా నాన్ స్టాప్ ఆడుకుంటా ఉంటారు. ఎవరో తెలుసా? వాళ్ళు టీచర్స్ గ్రూప్స్ అనమాట. టీచర్స్ గ్రూప్స్. ఎలా గుర్తుపట్టచ్చు? టీచర్స్ మాట్లాడకుండా ఉండలేరు. టీచర్స్ లక్షణం అనమాట అది. మా కొలీగ్ ఉన్నారు అనమాట ఒక ఆయన. ఈ మధ్యలోనే ఆయన అడిగాను, సార్ మీరు మౌనంగా ఉండడానికి ఎంత టైం మౌనంగా ఉండగలరని అడిగాను నేను. సార్ మరి ఎంఏ చదువుకునేటప్పుడు ఎప్పుడో ఒక 3 గంటలు 4 గంటలు ట్రై చేశానండి మౌనవ్రతం అని చెప్పి. ఒక 3-4 గంటలు చుట్టూ ఉన్న వాళ్ళు భరించలేకపోయారు సార్. నేను మాట్లాడకపోతే వాళ్ళే నా దగ్గరికి వచ్చి కెలికి నాతోటి మాట్లాడించారు సార్ అని చెప్తున్నాడు ఆయన. మాట్లాడకుండా ఆయన బ్రతకలేడు. మాట్లాడొద్దు అని అంటే చచ్చిపోతారనమాట. నా వంక చూసుకుని నేను ఆలోచించుకున్నాను, నేను దేనికి చచ్చిపోతాను? నాకు పాఠం చెప్పే అవకాశం లేని రోజున, అది ఏ పాఠమైనా సరే కావచ్చు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏ కాలేజ్ క్లాస్ రూమ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎనీ క్లాస్ రూమ్. బైబిల్ కావచ్చు, డాక్టరింగ్ కావచ్చు, సర్వే కావచ్చు, ఫ్యామిలీ టీచింగ్ కావచ్చు, ప్రీమారిటల్ కావచ్చు, ఎనీథింగ్ అనమాట. నాకు టీచ్ చేసే అవకాశం లేని రోజున నేను చచ్చిపోతాను. మీకు మీరెవరు? మీ భాగస్వామికి మిమ్మల్ని చూస్తే ఎవరు కనబడతారు?
వాట్ యు డై ఫర్ ఇస్ వాట్ యు లివ్ ఫర్. నువ్వు దేనికోసం చచ్చిపోతావో నువ్వు దానికోసమే బతుకుతావు. వెంటనే మన మైండ్స్లోకి ఎవరు రావాలి? ఏ క్యారెక్టర్ రావాలి చెప్పండి ఎవరైనా సరే. డై లై డై లివ్ అనేటువంటి 2 మాటలు ఒకే లైన్లో పెట్టి మాట్లాడినటువంటి ఆయన, ఒకే సెంటెన్స్లో పెట్టి మాట్లాడిన ఆయన ఎవరు మనకు తెలిసి? పాల్. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం, ఏది నాకు తేడా లేదు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయాను అనుకో, ఆయనతో ఉంటాను హ్యాపీ. కానీ ఇక్కడ ఉంటే కానీ నేను మీకు ఉపయోగపడతాను, ఆయన మీకు పరిచయం చేస్తాను, ఆయన కోసం బతకడం ఏదైనా సరే కావచ్చు. వాట్ యు డై ఫర్ ఇస్ వాట్ యు లివ్ ఫర్. మీ లైఫ్లో అలాంటిది ఏదైనా ఉందా? ఇది కాకపోతే నేను బతకలేను అనేది ఏదైనా మీ లైఫ్లో ఉందా? దేనికోసం బ్రతుకుతున్నారో తెలుసా మీకు? నోహు దేనికోసం బ్రతికాడు? ఓడ నిర్మించడానికే బ్రతికాడు. అందరూ నవ్వారు, ఎగతాళి చేస్తుంటారు. ఏంట్రా మనకి తెలియందల్లా ఏదో కొత్తది పుట్టించుకొచ్చాడు అని ఉండొచ్చు. అప్పటి వరకు వ్యవసాయం చేస్తున్నాడు, అకస్మాత్తుగా ఆపేసి కార్పెంటరీలోకి దిగాడు. ఇదేంట్రా బాబు అని నవ్వారు. అబ్రహాము ఊర్లో నుంచి బయటికి వెళ్ళిపోతా ఉంటే ప్రజలు నవ్వుంటారు. హారాన్లో నుంచి బయటికి వెళ్ళిపోతా ఉంటే అందరూ నవ్వారేమో. బహుశా సెటిల్ అయ్యావుగా ఇక్కడ, మళ్ళీ ఎందుకు వెళ్ళటం అని ఉండొచ్చేమో. అయినా నీ బ్రతుకులో జరుగుద్దో జరగదో నీకు తెలియదు కదా. నీ సంతానానికి అన్నాడు, నీకు పిల్లలు లేరు, ఇంకా సంతానం ఏంటి మాట్లాడేది నువ్వు? ఏం లేదు. He was still wandering around. He knew that he would not have a place on this earth. ఈ భూమి మీద తనకి స్థలం ఉండదని ఆయనకి తెలుసు. తిరుగుతా ఉన్నాడు. ఇదంతా తన పిల్లలకు వస్తుందని చెప్పి తెలుసు ఆయనకి. ఎప్పటి సంగతో తిరిగాడు, అలాగనే తిరుగుతా ఉన్నాడు. What you die for is what you live for. Is there anything in your life like that? స్పష్టంగా వచ్చేస్తున్న మనసులోకి, దిస్ ఇస్ ఇట్ అని చెప్పి. లైఫ్లో నేను ప్లేసెస్ అవి చెప్తూనే ఉంటే కనుక నేను షో కొట్టడానికి మాట్లాడుతున్నాను అనుకోవద్దు దయచేసి. నేను నా ఎక్స్పీరియన్సెసే మాట్లాడుతున్నాను. ఆ ఇంటెన్సిటీ అర్థం కావటం కోసం కొన్ని చెప్తానమాట. అంతే తప్పించి నేనేదో షో కొట్టడానికి అవి మాట్లాడుతున్నాను అని చెప్పి దయచేసి అనుకోవద్దు. ఒక ఇంటర్నేషనల్ ట్రైనింగ్లో ఉన్నాను. చాలా స్మాల్ గ్రూప్, 12 మందిని పిలిచారు. ఆ 12 మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ ఇస్తే లంచ్కి కూర్చున్నాం అనమాట. లంచ్కి కూర్చుంటే ఇంటర్నేషనల్ డైరెక్టర్ మా టేబుల్ తోటి కూర్చుని మాట్లాడుతా ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఈ కన్వర్జెన్స్ అనే మాట మాట్లాడాడు. బ్రిలియంట్ మ్యాన్, బ్రిలియంట్ అంటే బ్రిలియంట్ మ్యాన్. 80లోకి వచ్చి ఉంటుంటాడు బహుశా, మరి 75, 80లోకి వచ్చాడు. హీ స్టిల్ అలైవ్. ఆయన అంటాడు, కన్వర్జెన్స్ అని అంటే ఆ వెనుకున్నటువంటి పిక్చర్ చూసారా, అన్ని కలిపి ఒక దానిలో కలిసిపోవడం అనమాట. మేళవింపు. ఏమేమిటి? నీ అనుభవం, నీ ఎదురు చూపులు, నీ సంతృప్తి, 3 కలిస్తే కన్వర్జెన్స్ అయితే అది నీ లైఫ్ అని అన్నాడు అనమాట ఆయన. ఒకవేళ ఈ 3 ఏదైనా సరే కొంచెం తేడాగా ఉంది అని అంటే నువ్వు నీ లైఫ్ని ఉండాల్సిన చోట లేవు అని అన్నాడు. చేయాల్సిన పని నువ్వు చేయడం లేదని అన్నాడు. ఎక్స్పీరియన్స్లోకి ట్రైనింగ్ వస్తుంది, నీ రిలేషన్స్ వస్తాయి, నువ్వు చేసినటువంటి పనులు వస్తాయి, నీ ఫెయిల్యూర్స్ వస్తాయి, నీ సక్సెసెస్, అచీవ్మెంట్స్ వస్తాయి. నువ్వు వెనక్కి తిరిగి చూసుకుని, ఓ నేను ఇవి బాగా చేయగలిగానే అని అంటావు. నువ్వు వెనక్కి తిరిగి చూసుకుని, నేను ఇవి చేయకుండా ఉండుంటే బాగుండేదే అని అంటావు. అంతేకాదంట, నువ్వు ఆ పని చేస్తూ ఉంటే ఒక 10 ఏళ్ల పాటు నీకు సాటిస్ఫాక్షన్ కలుగుద్దంట. హ్యాపీనెస్ అనమాట, తృప్తిగా ఉంటుంది. అమ్మయ్య ఎంత మంచి పని చేస్తున్నాను నేను అనిపిస్తుంది నీకు.
ఇంకో 10 ఏళ్ల పాటు అదే పని చేసినా సరే నీకేం ఇబ్బంది అనిపించదు. అరణ్యంలో మోషే వంక చూసి అన్నారు, ఈ మోషే అనేవాడు ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియదు, ఏదైనా ఒక బొమ్మ చేయి, ఆ బొమ్మకు మొక్కుదామని అన్నారు. వెనక్కి వచ్చాడు, వెనక్కి వచ్చి చూశాడు, బాధేసింది. దేవుడు కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత అన్నాడు, చిచ్చి ఇలా అసలు తీసి పడేస్తాను, నేను నీళ్ళు నుంచి ఒక బలమైన జనాంగాన్ని తయారు చేస్తానంటే గబగబా వెళ్ళిపోయి మళ్ళీ ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. ఏంటి, ఈ ప్రజలు నీ వాళ్ళు, నీ ప్రజల కోసమని నీ పేరు పెట్టి వాళ్ళని బయటికి తీసుకుని వచ్చావు, వాళ్ళని నువ్వు మధ్యలో ఇలా చేసేస్తే ఏమన్నా బాగుంటుందా? బాబు వాళ్ళని క్షమించి వదిలిపెట్టేసేసాను అన్నాడు. ఎందుకు? ఆయన కొన్నటువంటి అనుభవాల్లో వాళ్ళతోటి హృదయం మండిపోయే సంఘటనలు, కోపం రగిలిపోయే సంఘటనలు, స్టిల్ వాళ్ళని నడిపించటంలో దేవుని ఇష్టాన్ని చేస్తున్నాను అనేటువంటి తృప్తి. ఇంకో 10 ఏళ్ళు నడిపిస్తారు వీళ్ళు, ఇంకొక 20 ఏళ్ళు నడిపిస్తారు, ఇంకొక 30 ఏళ్ళు నడిపిస్తారు, పర్వాలేదు, నేను వీళ్ళనే వెంట పెట్టుకొని తీసుకుని వెళ్తాను. ఎక్కడి వరకు? ఆ కణాల్లో అడుగు పెట్టే వరకు గుండ్రంగా తిరిగినా సరే పర్లేదు. కన్వర్జెన్స్ ఆఫ్ థింగ్స్ ఆయన చెప్తున్నాడు అనమాట. డేవిడ్ వాంగ్ అనమాట ఆయన పేరు. ఆయన మాటలు చెప్తా ఉంటే నేను ఇలా మాట్లాడుతూ పక్కన వేరే ఎవరు మాట్లాడుతూ ఉంటే అలా పక్కకి వంగి ఇక్కడ ఏదో జరుగుతుంది భయమేసి మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ ఆయన అడిగాను అనమాట, ప్లీజ్ రిపీట్ అని అన్నాడు. ఆయన చెప్తున్నాడు, ఈ 3 నీ లైఫ్లో జరుగుతూ ఉంటే దట్ ఈస్ యువర్ లైఫ్, దట్స్ వాట్ యు ఆర్ మేడ్ ఫర్ అని అన్నాడు. నువ్వు దానికోసమే చేయబడ్డావు అని అన్నాడు. నా ముఖం మీదకి ఒక చిరునవ్వు వచ్చింది. అంబేద్కర్ కాలేజీలోనే ఉన్నాను, అంబేద్కర్ కాలేజీలోనే ఉంటాను. ఇంకా అక్కడ చేసే పనులతోటి, ఆ పనితోటి ఇమెన్స్ సాటిస్ఫాక్షన్, ఒక రకమైన ఫుల్ఫిల్మెంట్. 92లో మాకు డిగ్రీ కాలేజీ ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే డిగ్రీ కాలేజీలో చదువుతూ ఉంటే ఆ పిల్లల్లో కొంతమంది నాకు బాగా దగ్గర అయిపోయారు. రోజు సాయంత్రం మా కాలేజీ గ్రౌండ్లో మోకరించి ప్రార్థన చేసేవాళ్ళం. నేను, నాతో పాటు ఒక 5-6 పిల్లలు, బాయ్స్ అనమాట, ప్రేయర్ చేసేవాళ్ళం. చేసేటప్పుడు ఒకసారి నేను వాళ్ళకి కేంబ్రిడ్జ్ 7 గురించి చెప్పాను. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో స్టూడెంట్ క్రిస్టియన్ మూవ్మెంట్ అనమాట బలంగా జరుగుతున్నటువంటి రోజుల్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి కుప్పలు తెప్పలుగా బయటికి వెళ్ళిపోయారు మిషనరీస్గా. కేంబ్రిడ్జ్ 7 అనేటువంటిది బాగా పాపులర్ నేమ్ అనమాట. నేను చెప్పాను అనమాట, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా మిషనరీస్ వెళ్ళారని చెప్పాను. సరే, ఆ పిల్లలకి అది మనసులో పడిపోయింది. చాలా భారంగా ప్రార్థన చేసేవాళ్ళు, కాలేజ్ గురించి చేసేవాళ్ళు, వాళ్ళ జీవితాల గురించి చేసేవాళ్ళు. అలా అయిపోయింది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక 2 ఏళ్ల క్రితం అప్పట్లో మోకరించి ప్రార్థన చేసిన పిల్లల్లో ఒకడు మధ్యప్రదేశ్ స్టేట్ మొత్తానికి కూడా లీడర్ అయ్యాడు. మధ్యప్రదేశ్ స్టేట్ కి మొత్తానికి తన లీడర్ అనమాట. ఏసోబు ఆ పిల్లాడి పేరు. వెరీ పూర్ బాయ్, ఆర్ఫన్ బాయ్ అనమాట. మా దగ్గరికి ఈ డిగ్రీకి చదవడానికి వచ్చినప్పుడు వాడి తల మీద జుట్టుపోయింది. ఎంఏ ఇంగ్లీష్ చదువుకున్నాడు. వెరీ స్ట్రాంగ్ బాయ్, పవర్ఫుల్ మ్యాన్ అనమాట. ఎంత ప్యాషనెట్ గా ఉంటాడో ఏ విషయంలోనైనా సరే. అతన్ని ఆ స్టేట్ మొత్తానికి లీడర్గా డిక్లేర్ చేసిన తర్వాత అతను ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఆ తర్వాత నెమ్మదిగా అన్నా అంటానికి అలవాటు పడ్డాడు. ఆ గ్రూప్ అంతా అన్నా అని పిలుస్తారు నన్ను. సో అన్నాని అలవాటు పడి ఆ పిల్లాడు అంటాడు, అన్నా కేంబ్రిడ్జ్ 7 దాటిపోయిందన్నా అని అన్నాడు అనమాట. ఎప్పుడో దాటిపోయిందన్నా కేంబ్రిడ్జ్ 7. ఎప్పటి సంగతి? 92, 93, 94 ఆ కాలంలో మాటలు అనమాట. అప్పటి సంగతులు గుర్తు చేసుకుని 2018, 2019 ప్రాంతంలో తను చెప్తున్నటువంటి మాటలు. సాటిస్ఫాక్షన్, ఫుల్ఫిల్మెంట్ జీవితానికి. ఇంకో 10 ఏళ్ళు నేను అక్కడ ఉంటే గనక ఏమైనా బాధపడను. ఎప్పుడు జరిగినటువంటి సంఘటన గురించి చెప్తున్నా నేను. ఈ డిస్కషన్ అంతా 2006లో జరిగింది. ఈ డిస్కషన్ నీ లైఫ్లో నీ ఎక్స్పీరియన్సెస్, నువ్వు ఏవి చేస్తే నీకు తృప్తిగా అనిపించింది, ఏవి చేయకుండా ఉంటే బాగుండనిపించింది, దేని వలన ఎవరెవరు నీకు దూరం అయిపోయారు, ఎవరెవరు నీకు దగ్గరయ్యారు,
దేనిలో నీ కుటుంబం వర్ధిల్లింది, దేనివల్ల నీ కుటుంబం ఇబ్బందులకు గురైంది. ఈ కాలం అంతటిలోనూ ఇదే పనిలో నువ్వు కొనసాగినట్లయితే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ జాబ్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ ప్రొఫెషన్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ ఎంప్లాయ్మెంట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ కంపెనీ. నేను మాట్లాడుతున్నటువంటి విషయం మీకు అర్థమై ఉంటుంది. వాట్ యు లివ్ ఫర్ ఆర్ వాట్ యు డై ఫర్. నువ్వు దేనికోసం జీవిస్తున్నావు, ఏది లేకపోతే దేనికోసం నువ్వు ప్రాణం పెట్టడానికి సిద్ధమైపోతావు. ఇంకొక 10 ఏళ్ళు నేను ఇదే పని చేస్తా ఉంటే గనక నాకేమీ బాధ లేదు, ఇంకా తృప్తి అని నీకు అనిపించేది. ఈ కన్వర్జెన్స్ నీ జీవితంలో ఉందా లేదా? మీరు రాసుకోవాల్సినటువంటి విషయాలు. దానికోసం మనం ఏం చేయాలి అని అంటే, మన ప్రయారిటీ ఏంటి, మన గోల్స్ ఏంటి, మన ఇమేజ్ అంటే మన చుట్టూ ఉన్నటువంటి సహోద్యోగులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన ఇమీడియట్ ఫ్యామిలీ కావచ్చు, మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కావచ్చు, మన ఫెలోషిప్ కావచ్చు, మన చర్చ్ కావచ్చు, వాళ్ళ దృష్టిలో మనం ఏంటి. నేను స్వాట్ గురించి ఎక్కువసేపు మాట్లాడలేను ఇప్పుడు. స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ 4 అనమాట. స్ట్రెంగ్త్స్ అంటే మన బలాలేంటి, వీక్నెసెస్ మన బలహీనతలేంటి, ఆపర్చునిటీస్ మనకున్నటువంటి అవకాశాలేంటి, థ్రెట్స్ దానికి కలిగేటువంటి ఆటంకాలు, అడ్డంకులేంటి. స్వాట్ మన అనాలిసిస్ అనమాట, మనకి మనం చూసుకోగలిగింది. లెగసీ అంటే ఏంటి తెలుసా? ఇవాళ చచ్చిపోతే గనక, ఇప్పుడు చచ్చిపోతే నువ్వు భూమి మీద ఏం విడిచిపెట్టి వెళ్తావు, నిన్ను ఏ విషయానికి గుర్తుపెట్టుకుంటారు ప్రజలు, నిన్ను ఎలా గుర్తుపెట్టుకోవాలని నువ్వు కోరుకుంటున్నావు. ఇవన్నీ కలిపి నీ వ్యక్తిగత జీవితానికి సరిపోయేటువంటి ఒక మిషన్ స్టేట్మెంట్ తయారు కావాలి. రాసుకోవాలి, ఖచ్చితంగా రాసుకోవాలి. రాసుకుంటే ఏమవుతుందో తెలుసా? క్రిస్టల్ క్లియర్ అయిపోతుంది. నీ మైండ్ అంతా చాలా క్రిస్టల్ క్లియర్ అయిపోతుంది. అర్థమైపోతా ఉంటుంది, నీకు బాగా అర్థమైపోతా ఉంటుంది. పిఎంఎస్ దగ్గరికి వచ్చాను కాబట్టి నేను మాట్లాడతాను ఒక నిమిషం. హగా ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్కి వెళ్ళాను 2004. 2003లో నేను మొట్టమొదటిసారిగా వాలెంటైన్ డేవిడార్ని కలిశాను. నేను విజయవాడలో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్తో బాగా కలిసి విపరీతంగా పనిచేస్తూ ఉండేవాడిని. అప్పట్లో జిఎంసి అనేవాళ్ళం అనమాట, గాడ్స్ మెసెంజర్స్ ఫర్ చిల్డ్రన్ అనేవాళ్ళు. దాన్ని ఫౌండర్, డైరెక్టర్ నా క్లోజ్ ఫ్రెండ్, నాకంటే 1 సంవత్సరం పెద్దవాడు, సురేష్ అనమాట. సురేష్ అప్పటికే సింగపూర్ ట్రైనింగ్కి వెళ్ళొచ్చాడు. హగా ఇన్స్టిట్యూట్ అంటే తనకు బాగా తెలుసు, ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుంది ఏంటి రకరకాల థింగ్స్ అని చెప్తా ఉండేవాడు. ఒకరోజు అనుకోకుండా ఏషియా పసిఫిక్ ఇండియాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నటువంటి వాలెంటైన్ డేవిడార్ విజయవాడ వచ్చి ఆఫీస్కి వచ్చారు. సురేష్ నన్ను పరిచయం చేశాడు. పరిచయం చేసి, ఇదిగో ఈయన ఇట్లా అంటే మీలాంటి వాళ్ళ కోసమే మేము ఈ ట్రైనింగ్ని రికమెండ్ చేస్తామని చెప్పి, అప్పట్లో ఏం చేసేవాడంటే అప్లికేషన్స్ పర్సనల్గా చేతికిచ్చేవాళ్ళు. ఆయన ఏం చేశారంటే తను దాని మీద సంతకం పెట్టి నాకు అప్లికేషన్ ఇచ్చేశారు. నేను అప్లికేషన్ పెట్టాను, మర్చిపోయాను. ఆ నెక్స్ట్ ఇయర్కి నాకు ఇన్విటేషన్ వచ్చింది. బాగా బ్రోకెన్ కండిషన్లో, డిఫీటెడ్ కండిషన్లో, గందరగోళమైపోయినటువంటి పరిస్థితిలో ఉన్నాను నేను. హైదరాబాద్లో సెటిల్ అవుదాం అనుకున్నాను. దేవుడు వద్దు, అక్కర్లేదని అన్నాడు, వెనక్కి వచ్చేసాను. ఇండియాలో ఒక బిగ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి ఒక 2 years సర్వీసెస్ ఇచ్చాను. ఇక్కడ అంబేద్కర్ కాలేజీలో పనిచేస్తూనే గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ అది. 2 years చేశాను ఆ ప్రాజెక్ట్ని. 2000, 2001 అయిపోయినాయి. 4లో మా ఫాదర్ చనిపోయారు. 4లో నాకు ఇన్విటేషన్ వచ్చింది రమ్మని చెప్పి. సో నేను వెళ్ళాను. వెళితే దేవుడు నాతోటి మాట్లాడుతున్నాడు. ఆ సెషన్స్ అన్నింట్లోనూ మాట్లాడుతున్నాడు. నేను చెప్తా ఉంటాను ఎప్పుడు, నన్ను నేను ఒక వస్తువుతో పోల్చుకుంటాను, ఒక కూరగాయతో పోల్చుకుంటాను అని చెప్పి. గుర్తుంది ఎవరికైనా? నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మన కిచెన్లో ఉండేటువంటి ఒక కూరగాయ ఇట్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ మీ అని చెప్పి. ఎవరికైనా గుర్తుందా? సరే పర్లేదు. దేవుడు నాకు చూపించాడు, నువ్వు ఒక పెద్ద ఉల్లిపాయవి అని చెప్పాడు దేవుడు నాకు. నిజంగా ఉల్లిపాయను అనమాట. ఎవరో ఆన్సర్ పెట్టారు. ఏం పెట్టారు? అనియన్. నాగయ్య గుర్తుంది, థ్యాంక్ యూ వెరీ మచ్.
మర్చిపోవద్దు. దేవుడు నాకు చెప్పాడు అన్నమాట, నువ్వు ఒక పెద్ద ఉల్లిపాయ అని చెప్పాడు. ఉల్లిపాయ అంటే ఏంటి? ఉల్లిపాయకి ఏముంటాయి? పొరలు ఉంటాయి, ఏమీ ఉండవు. పొర వెంబడి పొర తీస్తే కొద్దీ పొరలు వస్తాయి అనమాట. ఈ పొరలు తీస్తే లోపల ఏం మిగులుతుందంటే ఏమీ ఉండదు. పొరల నిండా ఏముంటుంది? పొగరు ఉంటుంది. నేను అక్కడికి వెళితే దేవుడు నాకేం చేశాడంటే, హీ స్టార్టెడ్ స్ట్రిప్పింగ్ మీ లేయర్ ఆఫ్టర్ లేయర్. పొర వెంబడి పొర దేవుడు నన్ను వలవటం మొదలు పెట్టాడు. మొదలు పెడితే నేను నేకెడ్ అనమాట. దేవుడి దగ్గర నిలబడితే ఏడుపు, దుఃఖం. ప్రభువా, ఏంటి నేను ఇంతకాలం బ్రతికాను? ఏంటి ఈ బ్రతుకు? ఉల్లిపాయ బ్రతుకంటే ఏంటి? నాలో ఏమీ లేకుండా నేను ఎగిరెగిరి పడ్డాను ఇంతకాలం పాటు. I want you to understand these things. I want you to look at your life objectively. మీ వ్యక్తిగత జీవితాన్ని మీరు ఎవరో బయట నుండి చూసినట్లుగా మీరు చూసుకోవాలి. మీ బ్రతుకుని ఒక్క క్షణం పాటు మిమ్మల్ని మీరు అలా కూర్చుని ఉండగా లేచి బయట నిలబడండి. మీ వంక మీరు చూసుకోండి. ఎవరితను ఇక్కడ కూర్చుని ఉన్న ఇతని లైఫ్ ఏంటి? ఆబ్జెక్టివ్గా చెక్ చేసుకోండి. సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్సెస్ అని పక్కన పెట్టండి. మీరేంటి? మీకు అర్థం కావాలి. దేవుడు నాకు చూపించాడు, ఇది నీ బ్రతుకనన్నాడు. దేవుడు నా మీద జాలిపడి తన జాలి యావత్తు ప్రదర్శించిన క్షణం అనమాట అది. నేనేంటో నాకు స్పష్టంగా చూపించినటువంటి క్షణం అది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి లీడర్ అనమాట, ఆ ఫెసిలిటేటర్ అంటాడు, నౌ రైట్ యువర్ పర్సనల్ మిషన్ స్టేట్మెంట్ అంటాడు. ఎందుకు పనికిరాని వాడిని, నా జీవితం ఇక లేదు, అయిపోయింది, డిఫీటెడ్ అండ్ ఫ్రస్ట్రేటెడ్, ఒక ఉల్లిపాయలాగా ఏ విధమైనటువంటి కాంటెంట్ లేకుండా పొరలేసి కమ్ముకుపోయి ఇలా బ్రతికేసానే, ఇప్పుడు ఏమీ లేదని అర్థమైన తర్వాత ఇప్పుడు నా జీవితానికి మిషన్ స్టేట్మెంట్ రాయటం ఏంటి? నేను మిషన్ స్టేట్మెంట్ రాస్తున్నాను అని అంటే కనుక అర్థం ఏంటి? నా లైఫ్కి ఒక వాల్యూ ఉంది, నా లైఫ్కి ఒక డైరెక్షన్ ఉంది, నా లైఫ్కి ఒక పర్పస్ ఉంది అని చెప్పి నేను అర్థం చేసుకోవటం. కెన్ యూ డూ దట్? ధైర్యంగా కూర్చొని నా జీవితం దీనికోసం అని చెప్పి ఒక లైన్లో చెప్పగలవా నువ్వు? దేవుడు నన్ను ఈ భూమి మీద పెట్టినటువంటి ఉద్దేశ్యం ఇది అని చెప్పి నువ్వు మాట్లాడగలవా? కన్సిడర్ దిస్, థింక్ అబౌట్ ఇట్. నీకు అవసరం ఇది, ఇవ్వాలి అవసరం అది. ఎందుకోసం తెలుసా? వేస్ట్ చేయడానికి టైం లేదు ఇంకా. నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావు? నువ్వు పెట్టుకునేటువంటి గోల్స్ దేనికోసం పెట్టుకుంటున్నావు? నిన్ను ప్రజలు ఎలా చూస్తున్నారు, ఎలా చూడాలని ఆశపడుతున్నావు? నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు, ఎలా చూడాలని కోరుకుంటున్నావు? నీ భార్య నీ వంక చూసేటప్పుడు తనకి నువ్వు ఎలా కనబడాలనుకుంటున్నావు? నీ భర్త నీ వంక చూసేటప్పుడు నువ్వు తను నిన్ను ఎలా చూడాలని ఆశపడుతున్నావు? నీ పిల్లలకి నువ్వు ఎలా కనబడాలనుకుంటున్నావు? నీ పిల్లలు వాళ్ళ పిల్లలతోటి మాట్లాడుకునేటప్పుడు నీ గురించి ఏం చెప్పాలని ఆశపడుతున్నావు? నీ బలాలు, నీ బలహీనతలు, దేవుడు నీకు ఇచ్చే అవకాశాలు, రకరకాల ఆటంకాలు అన్నీ కూడా ఎదురుగా పెట్టుకొని స్టిల్ ప్రభువా, నేను ఈ భూమి మీద వదిలి వెళ్ళాలనుకుంటున్నాను, నా పేరుతోటి వదిలి వెళ్ళాలనుకుంటున్నాను. Is it possible for you? Is it possible for you? ఎంత బ్రీఫ్గా రాయగలిగితే అంత బ్రీఫ్గా రాయండి. ఒకే ఒక్క వాక్యం. దిస్ ఇస్ అన్ ఎక్సర్సైజ్ ఫర్ యూ. నేను మీ మధ్యలో ఉంటే కనుక మీతో పాటు మీతో రాయిస్తూ మీ మధ్యలో తిరుగుతూ ఉండేవాడిని, అటు ఇటు మీకు హెల్ప్ చేస్తూ ఉండేవాడిని. స్టిల్ పర్వాలేదు, మీరు రాసిన తర్వాత నాకు పోస్ట్ చేయండి పర్సనల్గా. నేను వాటిని మీతో కలిసి వర్క్ చేస్తాను. మనిద్దరం కలిసి మీ పర్సనల్ మిషన్ స్టేట్మెంట్, మీ లైఫ్ విజన్ ఏంటో రాద్దాం మనం. ఎంత
బ్రీఫ్గా రాయగలిగితే అంత బ్రీఫ్గా రాయండి. రాసేటప్పుడు ఈ మిషన్ స్టేట్మెంట్ ఎవరి కోసం తెలుసా? బయట వాళ్ళ కోసం కాదు, మీకోసం మీరు రాస్తున్నారు. కాబట్టి బి ఆనెస్ట్, మీకు మీరు నిజాయితీగా ఉండండి. భేషజాలు అక్కర్లేదు, దాపరికాలు అక్కర్లేదు. మీరేంటో మీకు తెలుసు కాబట్టి, దేవుని వాక్యపు వెలుగులో మీరేంటో మీకు అర్థమవుతుంది కాబట్టి, ఆనెస్ట్గా దేవుడు నన్ను ఇది చేయమంటున్నాడు, ఇది అక్కర్లేదు అంటున్నాడు. అదే సమయంలో చెప్పానుగా, బి ఓపెన్. దేనికి ఓపెన్? మీ పియర్స్ తోటి కానీ, ఎల్డర్స్తో కానీ, మెంటర్స్తో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ, ఏ పరిచర్యలో కలిసి పనిచేస్తున్నారో ఆ పరిచర్యలో ఉండే పెద్దలతో కానీ, మీతో పాటు పనిచేసే వాళ్ళతో కానీ మీ మిషన్ స్టేట్మెంట్ని పంచుకోండి. దిస్ ఈజ్ మై మిషన్ స్టేట్మెంట్. వాళ్ళు మీకు చెప్తారు కొన్నిసార్లు, ఇదిగో ఇలా కాకుండా ఇలా అయితే బాగుంటుందేమో ఆలోచించానంటారు. నేను చెప్పానుగా, నేను మంచం మీద పడున్నాను జ్వరంతో. మా అంకుల్ ఎంజే కరుణాకర్ అనమాట, ఆయన వచ్చి నా పక్కన కూర్చుని ఎందుకు ఏడుస్తున్నారంటే నాకు స్టూడెంట్ మినిస్ట్రీ చేయటం ఇష్టం అని అన్నాను. ఆయన అన్నమాట, నువ్వు ఈ కాలేజీలో ఉండి ఈ కాలేజీ స్టూడెంట్స్ మధ్య మినిస్ట్రీ చేయటం దేవునికి ఇష్టమేమో. పెద్దలు మనతో మాట్లాడుతూ ఉంటారు, డిఫైనింగ్ మొమెంట్స్ అయ్యి మన జీవితానికి, డెఫినెట్ యాక్షన్స్, ఈవెంట్స్ అనమాట అవన్నీ మన జీవితానికి. అబ్బా నువ్వు భలే చేస్తున్నావే అంటారు, నువ్వు ఎంత బాగా చేస్తున్నావు అంటారు. నాకు తెలుసు, 85లో నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత 85 అక్టోబర్లోనూ నవంబర్లోనూ ఒక డిసైపుల్షిప్ ట్రైనింగ్ క్యాంప్లో నన్ను ఒక బయోగ్రఫీ టీచ్ చేయమని చెప్పి అడిగారు. జోసెఫ్ అభిషేక్ రావు ఆయన పేరు. ఆంధ్రప్రదేశ్లో యుఎస్ఐ మినిస్ట్రీ మొట్టమొదటి స్టాఫ్ వర్కర్ అనమాట ఆయన. ఒకే ఒక బుక్ ఉంది ఆయన మీద, గ్రెయిన్ ఆఫ్ వీట్, చిన్న బుక్ అనమాట. నేను 21 years old. అది నాకు ఆ బాధ్యత ఇచ్చి ఇవ్వగానే నన్ను గుర్తించారు, నన్ను వాడుకోవడానికి ఇష్టపడ్డారని చెప్పి అసలు ఇంకా రేగినట్టు గబ తిరిగాను. దొరికిన వాళ్ళలా పట్టుకున్నాను. అభిషేక్ రావు గారితో వ్యక్తిగతమైన పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసుకున్నాను. దీనబంధు గారు, ఎం చంద్రపాల్ గారు, ఇట్లాంటి వాళ్ళని ఒకళ్ళిద్దరిని పట్టుకున్నాను. అనుకోకుండా అభిషేక్ రావు గారి పెంపకంలో పెరిగినటువంటి దత్తు గారు కలిశారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నోట్స్ పెట్టుకొని ఎదురుగా వాళ్ళని ప్రశ్నలు వేయటం, రకరకాల ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవటం, మొత్తం రాసి పెట్టుకున్నాను. అదే సమయంలో అభిషేకరావు గారి చెల్లెలు దొరికారు, రోజలిన్ గారు. ఆమెని కలిసి, అక్క ఆయన గురించి మీకు తెలిసిన విషయాలు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, అవి రాసుకున్నాను గబగబా. ఒక మధ్యాహ్నం వేళ అనమాట, పోస్ట్ లంచ్ సెషన్ అనమాట. ఆ సెషన్లో ఒక 60 మంది ఏమో కూర్చున్నారు హాల్లో. చక్కగా మొదలుపెట్టాను అనమాట. మొదలుపెట్టి మాట్లాడిన తర్వాత చిట్ట చివరిగా నాకు తెలియదు అలా ఇవ్వచ్చు అని చెప్పి చేసేసాను. ఏంటో ఆల్టర్ కాల్ అనమాట. ఏంటి ఆల్టర్ కాల్? అందరూ బిలీవర్స్. మీలో ఎవరికైనా అభిషేకరావు గారి లాగా ప్రభువు కోసం పనిచేయాలని చెప్పి ఆశుందా మీ జీవితంలో? లేచి నిలబడండి, నిర్ణయం తీసుకుంటే బెలబెలా లేచి నిలబడ్డారు. అమ్మో నాకు కంగారు పుట్టేసింది. అయితే నాయకులకి వీడిని ఉపయోగించుకోవచ్చు, వీడి పనికి వస్తాడని చెప్పి వాళ్ళకి నమ్మకం కలిగినట్టుంది. నన్ను నెమ్మదిగా చిన్న చిన్న పనులు వాడుకోవటం మొదలుపెట్టారు. ఈ సంఘటన జరిగినటువంటి దాదాపు 25-30 సంవత్సరాల తర్వాత ఈ మధ్యలోనమాట, ఒక 5 ఏళ్ల క్రితం ఏమో ఒక ఆయన కలిసి చెప్తున్నారు, నీకు గుర్తుందా నువ్వు కాకినాడలో అభిషేకరావు గారి గురించి మాట్లాడావు, ఆ కాల్కి దానిలో కూడా నువ్వు ఆల్టర్ కాల్ ఇచ్చావు, చాలా మంది మినిస్ట్రీకి ఆ రోజున సమర్పించుకున్నారు, నీకు తెలుసా అని అన్నారు. డిఫైనింగ్ మొమెంట్స్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఏ దిశగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందో, ఎటుగా వెళితే బాగుంటుందో దేవుడు నీకు ఐడెంటిఫై చేసి చెప్తా ఉంటాడు. నువ్వు అర్థం చేసుకోవాలి. నీకు అక్కర్లేని కొన్ని ఉంటాయి, వద్దు తీసేసుకో, వాటిని పక్కన పెట్టేసే. నువ్వు రాసినటువంటి నీ మిషన్ స్టేట్మెంట్ ని పంచుకో, వాళ్ళు నీకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. అండ్ బీ ఓపెన్. దేనికోసం ఓపెన్? ఫర్ చేంజ్. ఒకవేళ నీ మిషన్ స్టేట్మెంట్ ని ఫైన్ ట్యూన్ చేయాల్సిన అవసరం ఉంటే గనక చేసుకో, రీరైట్ చేయి, మళ్ళీ రాయ్. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా ఇంతే, దిస్ ఈస్ మై లైఫ్ అనిపిస్తుంది నీకు.
నువ్వు రాయాలి దాన్ని. నువ్వు రాయకపోతే డ్రిఫ్ట్ వుడ్ అంటాను తెలుసా? నీళ్ళల్లో ఒక కొయ్యనేస్తే ఆ కొయ్య, ఎండిపోయినటువంటి కొయ్య, నీళ్ళు ఎటు వెళ్తే ఆ నీళ్ళతో పడి కొట్టుకుపోతా ఉంటుంది. దాన్ని డ్రిఫ్ట్ వుడ్ అని అంటారు. మనది డ్రిఫ్ట్ వుడ్ జీవితం కాదు, పర్పస్ఫుల్ లైఫ్ అన్నమాట. చుక్కాని కలిగినటువంటి నావ జీవితం మనది. రిక్వారన్ అని అంటాడు, నీ జీవితానికి పర్పస్ లేకపోతే నీ జీవితానికి చుక్కాని లేనటువంటి నావ బ్రతుకు నీది అని అంటాడు. అంతకంటే వేస్ట్ఫుల్ లైఫ్, అంతకంటే చావు ఇంకొకటి లేదు ఈ భూమి మీద. అందుకే నువ్వు రాసుకోవాలి కూర్చుని, ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గర కూర్చుని, ప్రభువా నా లైఫ్కి డిఫైనింగ్ స్టేట్మెంట్ ఒకటి కావాలి, నీ పర్పస్ దానిలో ఇన్సర్ట్ అవ్వాలి, నన్ను చూసే వాళ్ళకి నా ఎవ్రీడే లైఫ్లో అది కనపడాలి. దానికి ఒక టెంప్లెట్ అనమాట. ఆ టెంప్లెట్ ఏంటి అని అంటే, దీనిలో నెట్లో బ్రౌజ్ చేస్తా ఉంటే ఏదన్నా దొరుకుతుందని చెప్పి చాలా సింపుల్ టెంప్లెట్ ఇచ్చాడు. ఐ విల్ బ్రాకెట్స్లో యాక్షన్ వర్డ్, ఫర్ నీ టార్గెట్ గ్రూపు, టు బ్రాకెట్స్లో రిజల్ట్ అనమాట. నేను ఈ ఫలితం కోసం ఈ గుంపుతో ఈ పని చేస్తాను, అదనమాట విషయం. నీ లైఫ్కి అది, ఈ ఫలితం కోసం ఈ గుంపుతో ఈ పని చేస్తాను, అదనమాట. నేను రాసుకున్నాను. ఏమిటి రాసుకున్నాను? ఐ విల్ ప్రొడ్యూస్. నేను కావాలని చెప్పి కలర్ కోడ్ ఒకటి పెట్టుకున్నాను ఇక్కడ. ఐ విల్ ప్రొడ్యూస్. ఎవరిని ప్రొడ్యూస్ చేసేది నేను? రిజల్ట్ ఏంటి? ఇదనమాట, ప్రొడక్టివ్ లీడర్స్. ఎవరి కోసం? పాకెట్స్ ఆఫ్ పీపుల్. నా టార్గెట్ గ్రూప్ పాకెట్స్ ఆఫ్ పీపుల్, ఎక్కడైనా ఒక పాకెట్ గ్రూప్ అనమాట, స్మాల్ గ్రూప్స్. సో నేను ఆ రోజే, ఇది 2004లో జరిగింది, ఆ రోజే నేను రాసుకున్న స్టేట్మెంట్ అనమాట. నా క్లాసులో నేను ఒకసారి రాశాను, కొట్టేశాను, ఇంకొకసారి రాశాను. రే అటాలా అనమాట, యుఏఈ నుంచి వచ్చాడనమాట. ఆయన మంచి బిజినెస్ మ్యాన్. ఆయన నా వంక చూశాడు, ఇది కొంచెం కరెక్ట్ చేయడానికి, రిఫైన్ చేయడానికి ట్రై చేయను అన్నాడు. ఇది చివరికి కింద 3వ స్టేట్మెంట్ రాశాను, ప్రొడ్యూసింగ్ ప్రొడక్టివ్ లీడర్స్ ఫర్ పాకెట్స్ ఆఫ్ పీపుల్. ఇదే నా బ్రతుకు, ప్రొడ్యూసింగ్ ప్రొడక్టివ్ లీడర్స్ ఫర్ పాకెట్స్ ఆఫ్ పీపుల్. దీన్ని చదువుతామంటే మీకు గుర్తుకు రావాల్సినటువంటి వచనం ఏదో ఒకటి ఉంది. ఏంటిది ఆ వచనం? ఎవరైనా చెప్పగలరా? పర్టికులర్ స్టేట్మెంట్, ప్రొడ్యూసింగ్ ప్రొడక్టివ్ లీడర్స్ ఫర్ పాకెట్స్ ఆఫ్ పీపుల్ చదువుతా ఉంటే మీకు బైబిల్లో నుంచి ఏదైనా వర్స్ గుర్తొస్తుందా? చాలా పాపులర్ వర్స్ అది. చెప్పండి, ఎవరు మాట్లాడరేంటి? సరే, ఓకే. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక చెప్పేసాలి. ఇప్పుడు 2వ అధ్యాయం చెప్పేసేయాలి. అబే వచ్చేసాను. ఇంకా 2వ వచనం, ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపము. ప్రొడక్టివ్ లీడర్స్, ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులు అన్నమాట. ప్రొడక్టివ్ లీడర్స్ ఫర్ పాకెట్స్ ఆఫ్ పీపుల్. అలాంటి లీడర్స్ని, ప్రొడక్టివ్ లీడర్స్ని తయారు చేయాలి నా పని. ఇది వచ్చిన తర్వాత నాకేం అర్థమైంది? నేను ఏం చేయొచ్చో ఏం చేయనక్కర్లేదో నాకు తెలిసిపోయింది. నేను ఏమి చదవాలో ఏమి చదవనక్కర్లేదో నాకు అర్థమైపోయింది. ఏమి చూడాలో ఏమి చూడనక్కర్లేదో నాకు అర్థమైపోయింది. ఎవరితో అసోసియేట్ అవ్వాలి, ఎవరితో అసోసియేట్ అవ్వనక్కర్లేదు నాకు అర్థమైపోయింది. ఈ స్టేట్మెంట్ నా జీవితానికి నేను రాసుకున్న తర్వాత ఎవరైనా సరే నన్ను ఓపెన్ ఎయిర్ మీటింగ్స్లో మాట్లాడతారా అని ఇన్వైట్ చేస్తే, ఒకరోజు మా అంకుల్ చెప్తున్నాడు అనమాట, అయ్యా నువ్వు గుడివాడ రావాలయ్యా. అంటే మా గుడివాడ మా నేటివ్ ప్లేస్ అనమాట. గుడివాడ రావాలయ్యా, నువ్వు ఒక పెద్ద ఓపెన్ ఎయిర్ ప్లేస్ ఉందయ్యా, నేను ప్రతి సంవత్సరం మీటింగ్స్ పెడతాను, నువ్వు మాట్లాడాలయ్యా మీటింగ్స్లో అని అంటున్నాడు అనమాట. సారీ నేను రాను అని అన్నాను. ఎందుకని, అదేంటి అన్నాడు. ఎందుకంటే ఓపెన్ ఎయిర్ మీటింగ్స్లో పిలవడమే చాలా గొప్ప విషయం. హోర్డింగ్లు వేస్తారు, ఫ్లెక్సీలు వేస్తారు, పాంఫ్లెట్లు పంచుతారు, ఏంటేంటో చేస్తారు. నేను రాను అని అంటే ఆయనకి విడ్డూరంగా తోచింది. ఏడేదో తిక్కలోళ్ళ ఉన్నాడు అని అన్నాడు.
నేను చెప్పాను, ఎందుకు రావు అని అంటే, దేవుడు నాకు ఆ పని ఇవ్వలేదు అని అన్నాను. నాకు పాకెట్స్ ఆఫ్ పీపుల్, స్మాల్ గ్రూప్స్ నాకు ముఖ్యం. వాళ్ళల్లో కూడా నాకు ఎవరు కావాలి అని అంటే ప్రొడక్టివ్ లీడర్స్ కావాలి నాకు. నేను వాళ్ళనే ట్రైన్ చేస్తాను. నౌ మై మినిస్ట్రీ ఇస్ ఫోకస్డ్. నేను పెద్ద గుంపులు ఎక్కడ, పెద్ద పెద్ద ఆహ్వానాలు ఎక్కడ, ఎవరు పిలుస్తారు, ఏవైనా సరే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ దొరుకుతాయా, ఏమీ లేదు, అక్కర్లేదు. మీ చర్చిలో 5 ఉన్నారా, 5 ఏమైనా టీచ్ చేయడానికి అవకాశం ఉందా, వస్తాం. నేను వస్తాను, నాతో పాటు నా భార్య కూడా వస్తుంది. ఎందుకని? ప్రొడ్యూసింగ్ ప్రొడక్టివ్ లీడర్స్ ఫర్ పాకెట్స్ ఆఫ్ పీపుల్. Now, this defines my life. అంబేద్కర్ కాలేజీలో నేను పనిచేసిన, అంబేద్కర్ కాలేజీలో ఇంగ్లీష్ పాఠం చెప్పిన, అంబేద్కర్ కాలేజీలో మోటివేషన్ లెక్చర్స్ ఇచ్చిన, లేకపోతే మా చర్చ్ క్యారిస్ లూథరన్ చర్చ్లో ఏదైనా ఒక బైబిల్ స్టడీ తీసుకున్నా, ఒక సండే మాట్లాడినా, ఏదైనా యాక్టివిటీలో ఒక 5 నిమిషాలు నిలబడి ఏమైనా మాట్లాడినా, ఎవ్రీథింగ్ ఏంటి ఫోకస్డ్ అని అంటే, ఏంటి డ్రివెన్ బై అని అంటే this statement, producing productive leaders for pockets of people. ఎంతసేపు అదే పని, ఎంతసేపు అదే పని. సో ఎవరిని ఎలాంటి హై గ్రూపు, నేను వాళ్ళ దగ్గరికి అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు అనమాట, మీరు చాలా బిజీ కదండి, మీరు దొరకరు కదండి అని అంటారు. నేను మరీ దొరకనంత బిజీ కాదు, ప్రోగ్రాములకి చాలా వాటికి దొరకను, వీటికి మాత్రం దొరుకుతానని చెప్తాను. ఎందుకోసం అని అంటే డిఫైనింగ్ స్టేట్మెంట్. దేవుడు చెప్పేశాడు, దిస్ ఈజ్ యువర్ వర్క్. ఇంతే పని. ఒకరోజు ఒక స్నేహితుడు అన్నాడు అనమాట, నిన్న దేవుడు ఈ మినిస్ట్రీ వద్దని చెప్పి బయటికి పిలిస్తే నువ్వేంటయా మళ్ళీ దానిలోనే కొట్టుకులాడతావని అన్నాడు. నేను అడిగిన ప్రశ్న అంటే నేను రైజ్ చేసినటువంటి క్వశ్చన్ ఏంటంటే, నా దర్శనాన్ని డిఫైన్ చేసేది నువ్వా దేవుడా? పరలోకము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడును కాక అంటాడనమాట. నీకేం అర్థమవుతుందో తెలుసా దీనివలన? ఇప్పటికిప్పుడు నువ్వు ఆలోచించుకుంటా ఉంటే, నీ జీవితానికి నువ్వు పిఎంఎస్, పర్సనల్ మిషన్ స్టేట్మెంట్ రాసుకుంటే, వాట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ కెన్ యూ సే నో టు? నీ జీవితంలో నువ్వు నాకు ఇవి వద్దు అని ఏవి చెప్పగలవు? వాట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ కెన్ యూ లివ్ విదౌట్? ఏ విషయాలు, వస్తువులు నీ జీవితంలో, ఏ వ్యక్తులు నీ జీవితంలో లేకపోయినా సరే నువ్వు బ్రతికేసేయగలవు. మూడోది, what things in your life can you not live without? ఏవి నీ జీవితంలో లేకపోతే నువ్వు బ్రతకలేవు. What you die for is what you live for. What you live for is what you die for. And what is that in your life? నీ జీవితంలో అదేంటి? సో దీనివల్ల ఏమి డిఫైన్ అవుతుంది అని అంటే, వాట్ యు నీడ్ టు డూ, వాట్ యు హ్యావ్ టు డూ. నువ్వు నీ జీవితంతో ఏమి చెయ్యాలి అనేది నీకు స్పష్టమైతే, హూ యూ క్యాన్ బి, వాట్ యు క్యాన్ డూ, నువ్వు నీ జీవితంలో ఏమి అవ్వగలవో, నీ జీవితంతో నువ్వేమి చేయగలవో, నీ బ్రతుకులో నీకు స్పష్టమైపోతుంది. What is it that's driving you crazy right now? ఇది లేకపోతే నా వల్ల కాదు బాబోయ్ అని చెప్పి ఏది నిన్ను సతమతమైపోయేలా చేస్తుంది, తపన పుట్టించేస్తుంది నీకు, డే ఇన్ అండ్ డే అవుట్. ఏది నిన్ను, పౌలు వాడిన మాటలు, సంఘాల గురించినటువంటి ఆసక్తి నిన్ను భక్షిస్తుంది, ఏది నిన్ను భక్షించేస్తుంది? వాట్ ఈస్ డ్రైవింగ్ యూ క్రేజీ? కెన్ యూ పుట్ ఇట్ డౌన్ ఆన్ పేపర్? నేను రాయనక్కర్లేదు, నాకు ఆల్రెడీ తెలుసని మాత్రం చెప్పదు దయచేసి. ప్లీజ్ డోంట్ సే దట్. వెన్ యూ పుట్ ఇట్ డౌన్ ఇన్ రైటింగ్ ఆన్ పేపర్, that statement gives you clarity and it helps you make priority.
Your mission statement or your vision gives you clarity and priority. Are you ready for that? ప్రార్థన చేసుకుందాం. జీవితాన్ని ఒక్కసారి సర్వే చేసుకోండి. ముఖ్యంగా మీరు తెలుసుకున్నటువంటి మీ వాక్యపు వెలుగులో సర్వే చేసుకోండి. Bible survey is not for knowledge. Bible survey is for application. Survey is for everyday life. నువ్వు దేనికోసం చావడానికి సిద్ధంగా ఉన్నావు? నువ్వు దేనికోసం మాత్రమే బ్రతుకుతున్నావు? What is defining you? What should define you? Give it up. నీ జీవితాన్ని ఇచ్చేసేయి, దేవునికి ఇచ్చేసేయి. దేవునికి చెప్పేసే, ప్రభా ఎస్, నువ్వు ఏం చెప్తే అది, నువ్వు ఎలా అంటే అది. నా పర్సనల్ ఎజెండా కాదు, నా హిడెన్ ఎజెండా కాదు. నాకు నువ్వు ఇచ్చిన స్కిల్ సెట్, నాకు నేర్పించిన వాల్యూస్, నాకు ఇచ్చినటువంటి అనుభవాలు, నాకు ఇచ్చినటువంటి ట్రైనింగ్, నాకు ఇచ్చినటువంటి సహవాసం, నన్ను పెద్దలు మెంటర్ చేసినటువంటి విధానం, మినిస్ట్రీలో నా జీవితంలో నువ్వు నాకు నేర్పించిన పాఠాలు, నేను వదిలేయాల్సినటువంటి విషయాలు, నేను పట్టుకుని వేలాడాల్సినవి, నా వైఫల్యాలు, నా నిరాశ నిస్పృహలు, నా విజయాలు, ఏవి చేస్తే నాకు తృప్తి, ఏవి కంటిన్యూ చేస్తే నాకు బాగుంటుంది అనిపిస్తుంది. ప్రభా, నేను స్పష్టం చేసుకోవాలనుకుంటున్నాను. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి, అనేకులకు విమోచన క్రైతనంగా తన ప్రాణాన్ని అప్పగించడానికి. మనుష్య కుమారుడు యెరూషలేము వెళ్ళాలి, అక్కడ శ్రమలకి గురవ్వాలి, చనిపోయి తిరిగి లేవాలి. అందుకే యెరూషలేము వైపు తన దృష్టిని తిన్ననిదిగా నిలిపి, ఆయనకి తెలుసు ఆయన మిషన్ ఏంటనేటువంటిది ఆయనకి తెలుసు, ఆయన విజన్ ఆయనకి చాలా స్పష్టంగా ఉంది. అందుకే పేతురుని పట్టుకొని సాతానా వెనక్కుపోనగలిగాడు. కెన్ యూ సే దట్? మొహమాటం లేకుండా, సిగ్గుపడకుండా, హర్ట్ చేస్తానేమో అనేటువంటి భయం లేకుండా, వెనక్కిపో సాతానా అని చెప్పగలవా? వెనక్కిపో అలవాటు అనగలవా? వెనక్కిపో ఫ్రెండ్ అనగలవా? వెనక్కిపో హ్యాబిట్ అనగలవా? వెనక్కిపో పాస్ట్ టైం అనగలవా? కెన్ యూ డూ దాట్? ఈ రాత్రి తీర్మానం తీసుకో. ప్రభు దగ్గర కూర్చొని నిజాయితీగా, ప్రార్థనాపూర్వకంగా నీ లైఫ్ని నక్షల్లో పెట్టడానికి ప్రయత్నం చేయి. 4-5 మాటల్లో, 6-7 మాటల్లో, ఒక్క లైన్లోకి. కృపగల దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సాయంత్రం మేము మా జీవితాలను పరిశీలించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. నా సహోదరులతో సహోదరులతో కూర్చుని ఏ విధమైనటువంటి దాపరికం లేకుండా నా జీవితంలోకి చూసుకోవటానికి, నా జీవితాన్ని పంచుకోవటానికి నాకు మీరు అవకాశం ఇచ్చారు ప్రభా. ఈ గొప్ప గౌరవాన్ని బట్టి, ఘనతను బట్టి మీకు వందనాలు. నేను ఎవరినని చెప్పి తండ్రి, వీళ్ళు ఎంతసేపు కూర్చుని నా మాటలు వినాలి? నా బ్రతుకులో మీరు చేసినటువంటి మేళ్లు నేను స్మరించుకోవటానికి, నన్ను ప్రభా ఐగుప్తు నుంచి డిఫైనింగ్ మొమెంట్ ఒకటి నా బ్రతుకులోకి తీసుకుని వచ్చి, నేను దానికి వద్దు అని చెప్పి మీ వైపుకి, మీ దర్శనం వైపుకి చూడడానికి మీరు నాకు నేర్పించారు. నా లైఫ్ క్రిస్టల్ క్లియర్గా, లేజర్ ఫోకస్డ్గా ప్రభా నేను పనిచేయడానికి మీరు నాకు అవకాశం కల్పించారు. ఇదంతా మీ కృప ప్రభా, మీ జాలి, మీ దయ, ఏమీ లేనంతకు మించి ప్రభా. ఈ రాత్రి వేళ ఈ మాటల్ని వింటున్నటువంటి ప్రతి తమ్ముడు, ప్రతి చెల్లి, ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి తమ జీవితాలని మీ వాక్యపు వెలుగులో మీ పాదాల దగ్గర మొహమాటం లేకుండా, పక్షపాతం లేకుండా, నిజాయితీగా, దాపరికం లేకుండా పరిశీలన చేసుకుని తమ జీవితపు పర్పస్, తమ జీవితానికి మిషన్ స్టేట్మెంట్ బ్లాక్ అండ్ వైట్లో రాసుకోగలగాలి. వాళ్ళని పురికొల్పండి, వాళ్ళ హృదయాల్లో తపన పుట్టించండి, మంట పుట్టించండి. వాళ్ళు రాయాలి ప్రభు, రాసి దానికి అనుగుణంగా ఎక్కడెక్కడ తాము నరికేసేయాల్సినవి ఉన్నాయో, కోసేసేయాల్సినవి ఉన్నాయో, వదిలేసేయాల్సినవి ఉన్నాయో, ఎక్కడెక్కడ అండు చేసుకోవాల్సినవి ఉన్నాయో, అక్కడెక్కడ అలవాటుగా కొత్తగా చేసుకోవాల్సినవి, వాటినన్నిటినీ వాటి కోసం చెప్పి ఇక తమ జీవితాన్ని అప్పగించుకునేలా మీరు మాట్లాడండి తండ్రి.
మీరే కృప చూపించండి ప్రభువా. ఈ రాత్రి మేమందరం కలిసి చేసే ఈ ప్రయత్నం సార్వత్రిక సంఘానికి క్షమాభివృద్ధిని కలిగించాలని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న సుధీర్. వెరీ ప్రాక్టికల్. ఆమేన్. మా అందరికి చాలా ఆశీర్వాదకరంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సమయాన్ని నేను వరకుమార్ అన్నకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. అన్న తీసుకోవాల్సిందే కోరుతున్నాను. వరకుమార్ అన్న ప్లీజ్. థ్యాంక్ యూ బ్రదర్ సుధీర్ జంగం గారు, అలాగే బ్రదర్ సైమన్ గారు. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే విత్ డాక్టర్ సుధీర్ జంగం గారు, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎంత మటుకు దేవుడు చాలా అద్భుతంగా చాలా చక్కగా గైడ్ చేశాడు. నేను మీ అందరికి ఒక చిన్న విన్నపం ఏంటంటే, కొంచెం కొద్దిగా టైం తీసుకున్నా పర్వాలేదు. somebody rightly said, when it is red hot, strike it. A small hit will definitely do a great transformation. ఇప్పుడు దైవ సేవకులు మనతో చక్కటి అవసరమైనది చాలా సూటిగా దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడినాడు. మీరు పర్సనల్ మిషన్ స్టేట్మెంట్ రాయటానికి ఇంకా ఏదైనా హెల్ప్ అవసరమైతే బ్రదర్ మనతో పాటే ఉన్నారు. హీ విల్ హెల్ప్ యూ. ప్లీజ్ ఆస్క్ ఎనీ క్వశ్చన్. కొంచెం టైం అటు ఇటు అయినా పర్లేదు. మళ్ళా ఇదే టైము మేబీ ఒక 5-10 minutes వద్దంటారా? చెప్పండి. వాళ్ళు నన్నేమి ప్రశ్నలు వేయొద్దు, నేనేమి ఆన్సర్లు చెప్పను. ఓకే. రైట్ నౌ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే పెన్ పట్టుకొని పేపర్ మీద పెట్టడం. ఓకే. వాళ్ళకి ఎలా కుదిరితే అలా రాయమనండి. ఓకే. ఒక పావు గంట అరగంట బ్రేక్ తీసుకుని మళ్ళీ చదివి మళ్ళీ దాన్ని ఎడిట్ చేయమనండి. ఓకే. ఇప్పుడు నేను సుధీర్ అన్నకి పంపిస్తే బానే ఉంటది అనిపించగానే నాకు పంపించమనండి. ఓకే. మీకు పంపించమనండి. ఊరికి పంపించమనండి. ఓకే. మన ముగ్గురిమి కూడా ఇండిపెండెంట్ గా వాటి మీద వర్క్ చేద్దాం. షూర్. వర్క్ చేసిన తర్వాత మళ్ళీ మన ముగ్గురిమి కలిసి వాటిని డిస్కస్ చేద్దాం. ఓకే. ఓకే. ఇప్పటికిప్పుడు 10 నిమిషాల్లో అయ్యేటువంటి పని కాదు. మనం వాళ్ళని ఒత్తిడి చేసినా సరే చేయలేరు, వాళ్ళు టెన్షన్ పడతారు. లెట్ దెమ్ టేక్ టైం తీసుకుని, కానీ ఇవాళ మాత్రం ఖచ్చితంగా పేపర్ మీద పడాల్సిందే. ఈ నైటే పడాలి పేపర్ మీద. అలా చేస్తేనే దీనివల్ల వాళ్ళకి మేలు జరుగుతుంది. మీరు అన్నారు చూడండి, వేడిగా ఉన్నప్పుడే కొలిమిలో మండుతున్నప్పుడే దెబ్బ పడాలి అని చెప్పి. స్ట్రైక్ వెన్ ఇట్ ఈస్ హాట్ అనేటువంటిది ఎగ్జాక్ట్ రైట్ వర్డ్ అనమాట. మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సీరియస్ గా తీసుకుని వాళ్ళు దాని మీద వర్క్ చేశారంటే కనుక దేవుడు చాలా బ్లెస్ చేస్తాడు దాన్ని. నేను కూడా 100% బ్రదర్ చెప్పినట్టుగా నేను 100% ఏకీవిస్తున్నాను. అలాగే చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. నౌ ప్లీజ్ గ్రీట్ వన్ అనదర్. ద మీటింగ్ ఈజ్ ఓవర్. And whatever announcements నేను గ్రూప్ లో పెడతాను, we will follow it. Thank you. God bless you all. Very nice to see you. Praise the Lord. Praise the Lord. Praise the Lord. గారు, డాక్టర్ కోటేశ్వరరావు గారు, ప్రైజ్ లార్డ్ అన్న. నిరంజన్ గారు, రవికుమార్ గారు, మేరీ గద్దల గారు, ప్రైజ్ లార్డ్ బ్రదర్. లక్ష్మణరావు గారు, క్రిస్టఫర్ గారు. హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ బ్రదర్. కిషోర్ గారు, ప్రశాంతి. థ్యాంక్ యూ ప్రశాంతి ఫర్ లీడింగ్ us in singing. So thanks brother. ప్రశాంతి ఒకసారి కనపడనా? I'll just keep quiet. ఒక్కసారి ప్రశాంతిని చూడాలని చెప్పి కోరికగా ఉంది నాకు తన ఆన్సర్ చాలా బాగా నచ్చింది. అమ్మ మీరు మ్యూట్ లో ఉన్నారు. ఇట్స్ మీ. అమ్మ కనపట్లేదమ్మా నాకు ఎక్కడ. ఓ ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్. ఓకే. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. గాడ్ బ్లెస్ యూ. అనౌన్స్మెంట్స్ అన్ని గ్రూప్ లో పెడతాను. we will follow accordingly. థ్యాంక్ యూ సార్. సుధీర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. I will call you. I'm blessed. Yeah, done. Thank you, sir. Good night. See you all. Good night. Good night. Vamsi garu,
కెనడి గారు, సౌమ్య కనపట్లేదు. సౌజన్య, సౌమ్య. కెనడీస్ వైఫ్ ఇస్ సౌమ్య and Vamsi's wife is Saujanya. Yeah, very good. Praise the Lord. Thank you. See you again. Bye-bye. Naveen Kumar gar. See you again. Bye-bye. Praise the Lord, sir. Praise the Lord. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్ అన్న, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise Praise the Lord. the Lord. Praise the Lord.